By the abundant grace of God, we have been studying about the signs of the last days. అత్యంత సమృద్ధి అయిన దేవుని కృపను బట్టి మనము అంత్య దినములకు సంబంధించిన సూచనలను ధ్యానము చేయుచూ ఉండియున్నాము. We are in the last days, there is no doubt about it. మనము అంత్య దినములలో ఉండియున్నాము, దీని గురించి సందేహమేమీ కూడా లేదు. The coming of the Lord is drawing very near. ప్రభు యొక్క రాకడ అత్యంత సమీపంగా మన యొద్దకు వచ్చేస్తోంది. And as we draw close to the coming of the Lord, ప్రభు రాకడకు మనం సమీపంగా వస్తూ ఉండగా the Lord graciously gives us signs that will precede the last days. ప్రభువు తన యొక్క కృపా సహితంగా అంత్య దినాలకు సంబంధించిన ముంగుర్తులను మనకు సూచనగా అనుగ్రహిస్తూ ఉండి ఉన్నారు. And by the grace of God, we have been studying about 4 different signs in the past few weeks. దేవుని యొక్క కృపను బట్టి గడిచిన 4 వారాలుగా విభిన్నమైన 4 సూచనలు మనము ధ్యానము చేసి ఉన్నాం. First, we saw about the rebirth of the nation of Israel as the first sign. మొదటి సూచనగా ఇజ్రాయెలు దేశానికి సంబంధించిన పునర్జన్మ విధానమును మనము గమనించి ఉన్నాము. The second sign was nature that will portray so much of danger and catastrophe. That will be the second sign. రెండవది ప్రకృతి తెలియచేస్తున్న భయంకరమైన సూచనలు అంత్య దినాలకు సూచనలుగా ఉన్నట్టుగా ధ్యానము చేశాం. The third sign will be the changes in the political system of the world. మూడవది ప్రపంచ రాజకీయ వ్యవస్థలో కలుగుతున్న మార్పులను సూచనగా ధ్యానం చేశాం. The fourth one will be the degradation of our society. నాలుగవది మన సమాజానికి సంబంధించిన పతనావస్థకు చేరుకున్న విలువల గురించి ధ్యానము చేశాం. And today I am going to take you to the fifth sign. ఈ రోజున 5వ సూచన వైపుకు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళనయ్యున్నాను. Kindly turn with me to Daniel chapter 12 and verse 4. నాతో కలిసి దానియేలు 12:4. But Daniel, keep this prophecy a secret, seal it up so that it will not be understood until the end times, when travel and education shall be vastly increased. Travel and wisdom shall be vastly increased. నాతో కలిసి దానియేలు 12:4. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి లేక జ్ఞానము చాలా గొప్పగా పెరుగుతోంది. I want to take the last part here. నేను ఇక్కడ ఆఖరి భాగమును తీసుకోవాలని కోరుతూ ఉన్నాను. Wisdom or knowledge will greatly increase. తెలివి లేక జ్ఞానము చాలా గొప్పగా పెరుగుతోంది. The fifth sign that we are moving towards the last days is that the knowledge of the world will increase manifold. మనము గమనిస్తూ ఉన్న అంచెదినాలకు సంబంధించిన లోక జ్ఞానము అనేక రెట్లు ఎంతగానో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. If you look at the last 20 to 30 years, you can see an incredible growth of knowledge and understanding and the transfer of knowledge. గడిచిన 20-30 సంవత్సరాలు మీరు గమనిస్తే అధిక శాతంలో జ్ఞానము, అవగాహన, సామర్థ్యము, జ్ఞానపు మార్పిడి జరుగుతూ ఉన్నది. If you don't believe me, take a look at the way your children carry their school bags. మీరు నా మాటలు నమ్మి ఉండకపోతే మీ పిల్లలు స్కూల్ బ్యాగులను ఏ రీతిగా మోసి తీసుకుని వెళ్తున్నారో ఆ యొక్క విధానాన్ని మీరు ఒక్కసారి గమనించి చూడండి. What the parents studied in 10th standard, children in 5th standard are actually studying it now. తల్లిదండ్రులు 10వ తరగతి అప్పుడు ఏమి చదివి ఉన్నారో పిల్లలు ఈ రోజుల్లో 5వ తరగతిలోనే దాన్ని చదివేస్తున్నారు. Many parents actually learn along with their children because it's all new to them. అనేక మంది తల్లిదండ్రులు పిల్లలతో కలిసి నేర్చుకుంటారు, ఎందుకంటే తల్లిదండ్రులకు ఇదంతయు కూడా క్రొత్త విద్యగా అనిపిస్తూ ఉంటుంది. Teachers are finding it difficult to teach because those things were not taught when they finished their degree. ఉపాధ్యాయులైన వారు వారి యొక్క డిగ్రీ పూర్తి చేసుకున్నప్పుడు వారు నేర్చుకోని దానిని ఇప్పుడు పిల్లలకు బోధించడానికి వారు కష్టపడవలసి వస్తున్న పరిస్థితి. See, I am in my 40s and when I grew up, all the knowledge, all the understanding I got was what my parents told me about the world and things around. గమనించండి, ఇప్పుడు నా వయసు 40 సంవత్సరాల్లోనికి నేను వచ్చి ఉన్నాను. మా తల్లిదండ్రులు నేర్పించిన విధానమే నాలో తెలివిగా, జ్ఞానముగా అలాగున ఉండిపోయింది. They only introduced me to everything. వారే నాకు సమస్తాన్ని కూడా పరిచయం చేయడం అనేది జరిగింది. But today it has just turned the other way. ఈ రోజున వేరొక విధంగా అది మార్చివేయబడింది. What is it? ఏంటది? The children are teaching the parents things that they don't know. పిల్లలు తల్లిదండ్రులకు తెలియని సంగతులను వారే నేర్పించే పరిస్థితి ఉంటోంది. What daddy, you don't know how to take a photo? I'll show you how to take a photo. ఏం నాన్నగారు, ఫోటో ఎలా తీసుకోవాలో మీకు తెలియదా? నేను చూపిస్తానుండండి. Daddy, you have to use this app. You have to download this app.
నాన్నగారు ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, దీన్ని ఈ రీతిగా వినియోగించుకోవాలి. Daddy, get 4G, Daddy. నాన్నగారు 4G సర్వీస్ ఉన్నది తీసుకోండి అన్నట్టుగా పిల్లలు చెప్పేస్తూ ఉన్నారు. And parents, అప్పుడియాపా, oh, okay, this is how you have to do it. తల్లిదండ్రులు అయితే ఇదిగో అలా చేయాలా, ఓ ఇలా చేయాల్సి ఉంటుందా. Now that is why today parents, grandparents, they use this phrase very often. I don't understand what he is saying. అందుచేతనే ఈ రోజుల్లో తాతలుగా ఉన్న వయసులో ఉన్నవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు అతడు ఏం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అనే మాట విరివిగా వినబడుతోంది. That's how the explosion of knowledge is going on today. ఆ రీతిగా జ్ఞానము విప్లవాత్మకంగా ఎదుగుతూ వచ్చింది. Do you know that in just the last 2 years 90% of all the world's data of 6,000 years was generated in just 2 years? మీకు తెలుసా 6,000 సంవత్సరాలకు సంబంధించిన ప్రపంచ చరిత్రకు సంబంధించిన సమాచారం అంతయు కూడా 90% వరకు గత 2 సంవత్సరాల్లోనే సంసిద్ధం చేయబడింది. If you don't believe it, I'll give you some statistics. మీరు దీన్ని నమ్మకపోతే కొన్ని గణాంకాలు నేను మీకు తెలియచేస్తాను. They say by the year 2025, 2025 సంవత్సరానికి ఏం జరుగుతుందని చెప్తున్నారంటే, they say వారు ఏమంటారంటే, the data that will be created a single day globally will be 463 exabytes. ఒక్క రోజులో ప్రపంచవ్యాప్తంగా సిద్ధం చేయబడే సమాచారం మొత్తమంతయు కూడా 435 హెక్సాబైట్ల సామర్థ్యము గల నిల్వ ఉంటుంది అని చెప్తున్నారు. Now in order to understand it in our language, దీన్ని మన భాషలో అర్థం చేసుకోవాలంటే, if you want to transfer the data that will be created over the world in a single day, it will take up to 22 crores of DVDs to save that. ఒక్క రోజులో ప్రపంచవ్యాప్తంగా సంసిద్ధమవుతున్న డేటా సమాచారం అంతటినీ కూడా మనం లెక్క వేయాలి అంటే 22 కోట్ల డివిడీలలో రవాణా చేయడానికి సామర్థ్యం గల సమాచారం ఒక్క రోజులోనే సంసిద్ధమవుతుందన్నమాట. 2026 Unbelievable. నమ్మశక్యంగా లేదు. They say in today's world every single second 63,000 Google searches are made every single second. ప్రతి ఒక్క క్షణానికి 63,000 గూగుల్ సెర్చ్లు నమోదవుతున్నట్లుగా వారు గణాంకాలు చెప్పారు. Every minute 300 hours of videos are uploaded to YouTube. Every single minute. ప్రతి ఒక్క నిమిషానికి 300 గంటల వీడియోలు యూట్యూబ్లోకి అప్లోడ్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. Every single day 500 crores of videos are watched on YouTube. ప్రతి ఒక్క రోజు కూడా యూట్యూబ్లో 500 కోట్ల వీడియోలు వీక్షించబడుతూ ఉన్నాయి. Every day 150 crores of people watch Facebook. ప్రతి రోజు కూడా 150 కోట్ల మంది ఫేస్బుక్ను సందర్శిస్తూ ఉన్నారు. They say until today Facebook has a collection of 200 crore photographs. ఇప్పటి వరకు ఫేస్బుక్ దగ్గర 200 కోట్ల ఛాయాచిత్రాల కలెక్షన్ ఉన్నట్లుగా అంచనా వేయబడడం జరిగింది. The amount of information, what people see, hear, exchange, collect, transfer, so huge. ప్రజలు చూస్తున్నా, పంచుకుంటూ ఉన్నా, అందిస్తూ ఉన్న సమాచారం యొక్క మొత్తము చాలా గొప్పగా ఉంది. And you can see the way science is developing so rapidly and so fast that you will not be even able to track the amount of technology that is coming into our shores. ఈనాటి సాంకేతిక పరిజ్ఞానం మనకు చేరుతున్న విధానాన్ని అంచనా వేయడానికి మన అంచనాకు అందని స్థాయిలో ఉంటుంది. The Bible said in the last days knowledge will exponentially increase. బైబిల్ చెప్తున్న అంచె దినాల్లో జ్ఞానము విపరీతమైన స్థాయిలో పెరిగిపోతోందని. This is a fulfillment of Bible prophecy. ఇది బైబిల్ ప్రవచనానికి సంబంధించిన నెరవేర్పు అయ్యున్నది. Now don't think that just knowledge is increasing. ఇప్పుడు కేవలం జ్ఞానం మాత్రమే పెరుగుతుంది అన్నట్టుగా మీరు అనుకోవద్దండి. Every single aspect of this is actually connected to the soon coming of our Lord Jesus Christ. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క విషయము కూడా త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు అనుసంధానం చేయబడి ఉంది. Everything is a fulfillment of prophecy. అన్నీ కూడా ప్రవచన వాక్కులకు సంబంధించిన నెరవేర్పులే. I want to give 7 important scientific inventions which are connected to Bible prophecy of the last days.
అంచె దినాలకు సంబంధించిన బైబిల్ ప్రవచనాలకు అనుసంధానం చేయబడినట్టుగా ఉన్న 7 సైన్స్ విధానాలు మీకు తెలియచేస్తాను. 7 inventions. సైన్స్ కనుగొనిన 7 విషయాలు. They have a significant connection with Bible prophecy of the last days. అవి అంచె దినాల బైబిల్ ప్రవచనాల నెరవేర్పుకు అత్యంత ప్రాముఖ్యమైన అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్న విధానాలు. You might have seen this very casually, but the Bible has already foretold this, and this is just the fulfillment of prophecy. మీరు దీనిని కేవలం సామాన్యంగా అంచనా వేసి ఉంటారేమో గాని బైబిల్ దీనిని ముందుగానే ప్రవచనాత్మకంగా మనకు తెలియచేసి ఉన్నది. Number 1. మొదటిది, Write it down. రాసుకోండి. The invention of the printing press. ముద్రణా యంత్రాన్ని కనుగొని ఉన్న విధానం. The printing press. ముద్రణా యంత్రం కనుగొన్న విధానం. There was a man by the name of Johannes Gutenberg in Germany who invented the mechanical printing press. జర్మనీ దేశస్థుడు జోహన్నస్ గుటెన్బర్గ్ యాంత్రిక విధానంతో పనిచేసే ప్రింటింగ్ ప్రెస్ ని కనుగొన్నాడు. Now the amazing thing about the printing press was ముద్రణా యంత్రానికి సంబంధించిన ఆశ్చర్యపరిచే కార్యము ఏమిటి అని అంటే, the first book ever to be printed in a printing press was the Bible. ముద్రణా యంత్రం మీద మొట్టమొదటిగా ముద్రించబడిన గ్రంథం మరేదో కాదు గాని పరిశుద్ధ గ్రంథం బైబిలే. Hallelujah. హల్లెలూయా. Now the printing press has been one of the most significant inventions that took information and knowledge to many generations till today. ఈ రోజు వరకు సమాచారమును జ్ఞానమును అనేక తరములకు అందించుటలో ముద్రణా యంత్రం ద్వారా కనుగొనబడ్డ విధానాలు ప్రముఖమైన పాత్రను పోషిస్తూ ఉన్నాయి. But above all the knowledge that the printing press created and spread in the world, ముద్రణా యంత్రం సృజించి ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేసిన జ్ఞానమంతటి కంటే శ్రేష్టమైనది, the greatest achievement was by the Bible. అత్యంత శ్రేష్టమైన సాధ్యపరచబడ్డ కార్యం మరేదో కాదు పరిశుద్ధ గ్రంథమైన బైబిలే. Do you know that in the entire world the only book that had the highest printed copies ever is the Bible? ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అత్యధిక శాతం ముద్రించబడిన కాపీలు ఉన్న ఏకైక గ్రంథం మరేదో కాదు పరిశుద్ధ గ్రంథం బైబిలే. 600 crores of Bibles have been printed till date. ఇప్పటి వరకు 600 కోట్ల పరిశుద్ధ గ్రంథాలు ముద్రించబడి ఉన్నాయి. Now if you see this graph, ఇప్పుడు మీరు యొక్క గ్రాఫ్ ని గమనిస్తే, on one side you see that black line, it shows the number of Bibles printed. ఒకవైపున నలుపు రంగులో లైన్లు కనబడుతున్నాయి, అది బైబిల్ ముద్రించబడ్డ సంఖ్యను మనకు తెలియచేస్తోంది. And next to it are some of the world's best sellers including Harry Potter. దాని ప్రక్కన ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలు కొన్ని ఉన్నాయి, అందులో ఒకటి హ్యారీ పోటర్ కూడా. But they can never even come close, even halfway to how much the Bible has been printed. కానీ బైబిల్ ముద్రించబడ్డ శాతంతో పోలిస్తే అవి కనీసం సగం వరకు కూడా దగ్గరకు ఏమాత్రము కూడా రాలేవు. Now it has not only been printed in the most copies, still holding the Guinness Book of Records for many years. గమనించండి, అధిక శాతం కాపీలు ప్రింట్ అవడం మాత్రమే కాదు, ఇప్పటి వరకు గిన్నిస్ రికార్డ్స్ ని కలిగి ఉండడం మాత్రమే కాదు, The Bible is the only book that has been translated into the maximum number of languages in the world. పరిశుద్ధ గ్రంథమే ప్రపంచ భాషల్లో అధికమైన శాతము భాషలకు అనువదించబడ్డ గ్రంథంగా కూడా ఉంటుంది. Do you know that the world currently has 7,000 languages in use? మీకు తెలుసా, ప్రస్తుతం ప్రపంచంలో 7,000 భాషలు వినియోగంలో ఉండి ఉన్నాయి. And of those 7,000 languages, ఆ 7,000 భాషల్లో in 683 languages, the Bible is in fully translated form. 683 భాషల్లోకి ఇప్పుడు బైబిల్ పూర్తిగా అనువాదం చేయబడిన రూపంలో ఉండి ఉన్నది. In 1534 languages, the New Testament has been translated. 1534 భాషల్లోకి క్రొత్త నిబంధన గ్రంథం అనువాదం చేయబడింది. And portions of the Bible have been translated in another 1133 languages. దాదాపుగా 1133 భాషల్లోకి బైబిల్లోని ఇతర భాగాలు అనువాదం చేయబడి ఉన్నాయి. Total around 3,350 languages, at least a part of the Bible is available. దాదాపుగా 3,350 భాషల్లో బైబిల్ ఏదో ఒక భాగం ప్రజలకు అందుబాటులో ఉండి ముద్రించబడి ఉన్న గ్రంథంగా ఉంది. This was able through the printing press. ఇదంతయు కూడా ముద్రణ యంత్రము ద్వారానే సాధ్యమైన కార్యంగా మనం You తెలుసుకోవచ్చు. may think this is an ordinary invention.
మీరు అనుకోవచ్చు కదా, ఇది సామాన్యమైన కనుగొనిన విధానమే కదా అన్నట్టుగా. This is a fulfillment of Bible prophecy. కానీ ఇది బైబిల్ ప్రవచనం యొక్క నెరవేర్పై ఉన్నది. What is the prophecy? ఏమిటి ఆ యొక్క ప్రవచనం? Turn with me to Matthew 24 and verse 14. నాతో కలిసి మత్తయి సువార్త 24:14 వచనాన్ని మీరు కూడా బైబిల్ తెరిచినట్లయితే, The good news of the kingdom will be proclaimed in all the world as a testimony to all nations, and then the end will come. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తరువాత అంతము వచ్చును. Listen to that word. ఆ వాక్కును ఆలకించండి. It will be preached to all nations. ఇది సకల దేశములకు కూడా ప్రసంగించబడును అనే మాట. That means people in different languages will hear the word of God. అంటే దాని అర్థం విభిన్న భాషల్లో ఉన్న ప్రపంచ ప్రజలు దేవుని యొక్క వాక్యమును ఆలకించగలుగుతారు అన్నమాట. And God used the explosion of information in the last days to take the Bible and give it to thousands and thousands of language groups so they can hear the gospel. అనగా అంచె దినాల్లో అనేక మంది వేల కొలదిగా సువార్తను ఆలకించడానికి ఉద్భవించిన సమాచార విప్లవాన్ని ఆయన వినియోగించుకోనయ్యున్నారు. They can be in any language, but the Bible is always speaking to them. వారు ఏ భాషలో ఉండి ఉన్నప్పటికీ బైబిల్ వారితో ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటుంది. Do you know, in many languages in India, the very first book with an alphabet, with a writing, all of that, the first book is the Bible for them. They have no other books in their language. మీకు తెలుసా, భారతదేశంలోని కొన్ని భాషల్లో వారికి మొట్టమొదటిగా ముద్రించబడి అక్షరమాల ఏర్పాటు చేసి వారికి తెలియచేసిన గ్రంథం, మొదటి గ్రంథం బైబిలే. The first book for them is the Bible. వారికి మొట్టమొదటి గ్రంథం అనేది ఇక బైబిలే. Hallelujah. హల్లెలూయా. This is a fulfillment of prophecy. ఇది ప్రవచనం యొక్క నెరవేర్పై ఉన్నది. The Lord said the whole world will hear the gospel. Every nation will hear. ప్రభు సెలవిచ్చారు కదా, సర్వలోకము ప్రతి దేశము కూడా సువార్తను విననై ఉన్నది. Praise be to God. దేవునికి స్తుతి కలుగును. That's the first invention that is connected to prophecy. ప్రవచనానికి అనుసంధానం చేయబడ్డ మొట్టమొదటి సైన్స్ కనుగొన్న విధానం అది. The second scientific invention that correlates with prophecy is what I would call world travel. రెండవదిగా ప్రపంచవ్యాప్తంగా సైన్స్ చేసిన పరిశోధనలు కనుగొన్న విధానము నేను ఎలా చెప్పదలుచుకున్నాను అంటే ప్రపంచమంతయు ప్రయాణము చేయుట. Now, early days people took animals, carts, and maybe boats and ships to travel around the world. పాత రోజుల్లో జంతువుల మీద, బండ్ల మీద, ఆ విధంగా బోట్ల మీద, ఓడల మీద ప్రజలు ప్రయాణం చేస్తూ ఉండేవారు. And the journey always took about weeks or days, months, even years to travel. ప్రయాణం చేయాలంటే ఎప్పుడు కూడా రోజులు, నెలలు, వారాలు, కొన్నిసార్లు సంవత్సరాల సమయం కూడా పడుతూ ఉండేది. But in the last 200 years something dramatic took place. అయితే గత 200 సంవత్సరాలుగా నాటకీయ పరిణామాలతో ఒక అద్భుతమైన కార్యాలు జరిగాయి. Listen, this is very important. ఆలకించండి, చాలా ప్రాముఖ్యం. For almost 5,000 years of human history, the speed in which man traveled was almost the same. దాదాపుగా 5,000 సంవత్సరాలుగా మనుషుడు ప్రయాణం చేస్తున్న వేగం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండిపోయింది. It was about 5 to 8 kilometers per hour. That was the speed. అది దాదాపుగా గంటకు 5 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో మాత్రమే మనిషి ఆ రీతిగా ప్రయాణాలు చేయగలిగాడు, Average. సగటున. But then in 1804, the first steam locomotive was invented. అయితే 1804 సంవత్సరంలో మొట్టమొదటిగా ఆవిరి యంత్రం కలిగిన ప్రయాణ సాధనం The కనిపెట్టబడింది. speed of the engine was 8 kilometers per hour. ఆ యొక్క ఇంజన్ వేగం గంటకు 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగిన వేగాన్ని ఆ ఇంజన్ కలిగి ఉంది. But the invention began to pick up speed. అయితే ఆ పరిశోధన ఇంకను కూడా వేగాన్ని పుంజుకుంటూ ఉన్నది. In over 200 years, దాదాపుగా ఈ 200 సంవత్సరాల కాలంలో, in the year 2015, 2015 సంవత్సరం సమయానికి in Japan, they invented the new engine called the low maglev. లో మ్యాగ్లెవ్ అనే ఇంజన్ని జపాన్ దేశస్థులు కనుగొనడం జరిగింది. That train can travel at 603 kilometers per hour. ఆ యొక్క రైలు బండి ఒక్క గంటకు 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 600 kilometers per hour. 600 కిలోమీటర్ల ఒక గంటకు ప్రయాణం చేయగల వేగాన్ని కలిగి ఉంటుంది. In the last 200 years, travel was transformed by the introduction of the airplane. గత 200 సంవత్సరాల్లో ప్రయాణం అనేది విమానాల రాక చేత పూర్తిగా రూపాంతరాన్ని కలిగి ఉన్నది. Today, they say at any given time, there are 9,728 planes in the sky.
ఈ రోజున ఏ సమయంలో మనం ఆకాశంలో గమనించిన 9,728 విమానాలు గాలిలో ప్రయాణం చేస్తూనే ఉన్నట్లు లెక్క. Which means about 12 lakh passengers are not in the earth, they are actually flying somewhere. అంటే దాని అర్థం దాదాపుగా 12 లక్షల మంది ప్రయాణికులు వారు భూమి మీద లేరన్నమాట. గాలిలో ఎక్కడో ఉండి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు అన్నమాట. And those days there were places people did not want to go, cannot go. ఆ రోజుల్లో ప్రజలు కొన్ని ప్రాంతాలకు వెళ్ళగలిగేవారు కాదు, లేక వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. But కానీ the airplanes changed all of that. ఈ యొక్క విమానాలు ఆ విధానం అంతటినీ కూడా సమూలగ్రంగా మార్చివేశాయి. Today there is almost an airport in every country in the world. ఈ రోజున ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో కూడా విమానాశ్రయం అనేది ఏర్పాటు చేయబడింది. You can reach any part of the world in less than 24 hours. ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ఉన్న ఏ ప్రాంతానికైనా 24 గంటల్లోపుగానే మీరు చేరుకోగలిగే అవకాశం ఉంది. There are some places where they cannot build an airport and we have helicopters that can go to any part of the world. కొన్ని చోట్ల విమానాశ్రయాలు నిర్మాణించడానికి అవకాశం లేని ప్రాంతాల్లో హెలికాప్టర్లు ఏ ప్రాంతానికైనా తీసుకువెళ్తాయి. Now what is it to do with the last days? మరి అంచె దినాల్లో దీనంతటితో చేయడానికి సంబంధించిన కార్యములు ఏమి ఉన్నాయి? Turn with me to Mark chapter 16 and verse 15. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని నాతో కలిసి మీ పరిశుద్ధ గ్రంథాలని తెరుస్తారా? He said to them, go into all the world and preach the gospel to the whole creation. ఆయన వారికి ఏం చెప్పారంటే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. Hallelujah. హల్లెలూయా. What is it? ఏంటది? Where should they go? వారు ఎక్కడికి వెళ్ళాలి? Not to few parts of the world. ఏదో భూమి మీద కొన్ని ప్రాంతాలకు మాత్రమే అన్నట్టుగా కాదు గాని, He said, go into all the world. ఆయన చెప్పి ఉన్నారు, సర్వలోకమునకు మీరు వెళ్ళండి. That was made possible only by the aircraft. కేవలం విమాన ప్రయాణ విధానాల ద్వారా మాత్రమే ఇది సాధ్యపరచబడడం అనేది జరిగింది. Hallelujah. హల్లెలూయా. It is a fulfillment of what Jesus foretold. ఇది యేసుక్రీస్తు ప్రభు ముందుగా చెప్పిన దానికి నెరవేర్పు అయ్యున్నది. In such a short limited time you can go and reach anywhere and take the good news. అటువంటి తక్కువ సమయంలోనే ఏ ప్రాంతానికైనా వెళ్ళి చేరుకోవచ్చు, సువార్తను ఆయా ప్రాంతాలకు అందించవచ్చు. Now ఇప్పుడు just in case you are not able to go by airplane or helicopter or anything else, ఒకవేళ విమానం ద్వారా గాని హెలికాప్టర్ ద్వారా గాని ఏదైనా ప్రాంతానికి చేరుకోలేము అనుకోండి, I tell you, నేను చెప్తున్నాను, today we can go into every home in any place in the world through internet. ఈ రోజున ప్రపంచంలో ఉన్న ఏ ప్రాంతానికైనా ఏ గృహములోనికైనా మనము అంతర్జాలం లేక ఇంటర్నెట్ ద్వారా అక్కడికి మనం ప్రవేశించగలుగుతున్నాం. Some years ago, few young people from our church, they went to ministry in North India and they went into Nepal as well. కొన్ని సంవత్సరాల క్రితం మన సంఘం నుంచి యవనస్తులు ఉత్తర భారతదేశానికి నేపాల్కు సువార్తకు వెళ్ళారు. And they told me that going into that particular place in Nepal was very treacherous. The roads were very bad. They had to walk certain distances just to go to that village. వారు ఏం చెప్పారంటే, నేపాల్లో ఆ ప్రాంతానికి, ఆ గ్రామానికి వెళ్ళడానికి రహదారి సౌకర్యాలు అస్సలు బాగోలేవని, చాలా కష్టపడాలని, నడవాల్సి వస్తుందని చెప్పారు. And therefore they went to this one village after a very difficult journey, and then they finally had to stay in a CPM church. కనుక వారు చాలా దూరం ఆ రీతిగా కష్టపడి ప్రయాణం చేసి వెళ్ళి చివరిగా ఆ గ్రామాన్ని చేరుకున్న తర్వాత ఒక సిపిఎం చర్చిలో వారు బస చేయవలసిన పరిస్థితి వచ్చింది. And in Nepal, very remote part of Nepal. అది నేపాల్లో ఉన్న అత్యంత కుగ్రామం వంటి దూరంగా ఉన్న ప్రాంతం. And when they went there, వారు అక్కడికి వెళ్ళగానే the pastor asked them, పాస్టర్ గారు వారిని అడుగుతున్నారు, where are you coming from? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని. They said, we are coming from Chennai. వారు చెప్పారు, మేము చెన్నై నుంచి వచ్చామండి అని. And he asked, which church are you coming from? మీరు ఏ సంఘం నుంచి వచ్చారు అని ఆయన వారిని అడుగుతూ ఉన్నారు. They said, we come from ACA church in Avadi. వారు చెప్పారు, ఆవడిలో ఉన్న ఏసీఏ సంఘం నుంచి వచ్చాము అని. The pastor looked at them and asked them, పాస్టర్ గారు వారిని చూచి ఏమని అడిగారు అంటే, do you know Pastor Gabriel Thomas Raj? పాస్టర్ గారు గేబ్రియల్ థామస్ రాజ్ గారు మీకు తెలుసా అని వారిని అడిగారు. These boys were so terrified. What is this? ఈ బాబులు అయితే చాలా భయపడిపోయారు. ఏంటండి ఇలా అడుగుతున్నారు ఏంటి అని అన్నారు. He said, well, every week we listen to his messages. ఆయన అన్నారు కదా, ప్రతి వారము కూడా మేము ఆయన గారి సందేశాలు ఆలకిస్తూ ఉంటామండి అని.
In fact, I download all the messages in my mobile and give to the young people in my church because they don't know any other language. So they hear the messages in English and they grow in their spiritual life. నేను వారి యొక్క సందేశాలను నా మొబైల్లో డౌన్లోడ్ చేసి మా యవనస్తులకు ఏ ఇతర భాష రాదు కనుక ఇంగ్లీష్లో వారి సందేశాలు అందించడం ద్వారా వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని ఆ రీతిగా చేస్తూ ఉన్నాను అని ఆయన తెలియచేశాడు. And they were so surprised. ఈ బాబులు చాలా ఆశ్చర్యచకితులైపోయారు. In fact, that pastor also called me and spoke to me. వాస్తవానికి వారి పాస్టర్ గారు అయితే నాకు ఫోన్ చేసి మరి పిలిచి నాతో మాట్లాడారు. 1 week ago, the pastor called me. ఒక వారం క్రితం ఆ పాస్టర్ గారు నన్ను పిలిచారు. And he asked me, Pastor, why you didn't speak in the second week? I was waiting for the signs of the last days. It was very interesting. ఆయన అడుగుతూ ఉన్నాడు, పాస్టర్ గారు మీరు రెండో ఆదివారం ఎందుకు మాట్లాడలేదండి? అంచెదినాల సూచనలు అనే సందేశం చాలా ఆసక్తికరంగా ఉంది, ఎందుకండి మీరు మాట్లాడలేదు అని. That made me realize అది నాకు సంగతి అర్థం చేసింది. I have never set my foot in that place. నేను ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా నేను ఆ ప్రాంతములో నా కాలు మోపి ఉండలేదు. I have never visited Nepal even once. ఒక్కసారి కూడా నేను నేపాల్ ప్రాంతాన్ని సందర్శించలేదు. But Jesus said, కానీ యేసయ్య చెప్పారు, you will go into all the world and you will preach the gospel. మీరు సర్వ లోకానికి వెళ్తారు, సర్వ సృష్టికి సువార్తను చెప్తారు. Hallelujah. హల్లెలూయా. Some time ago, కొంతకాలం క్రితం during the month of December, we used to go and purchase dresses for our staff and our pastors in Madarsha. డిసెంబర్ నెలలో మదర్షాకు వెళ్ళి మన పాస్టర్లకు స్టాఫ్ కోసం నూతనమైన వస్త్రాలు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. I went there and bought all the clothes. నేను అక్కడికి వెళ్ళి వస్త్రాలన్నీ కొనుగోలు చేశాను. And then I was about to go for the billing. ఆ తర్వాత బిల్ కట్టడం కోసం నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. There was a sister, a lady and her daughter. They were constantly looking at us. అక్కడ ఒక సహోదరి వారి కుమార్తె నిరంతరం ఆపకుండా మమ్మల్ని మా వైపుని అలాగనే చూస్తూ అట్లాగే ఉండిపోయారు. She was having a very big bindi. She had that red kungumam, all of that. You know, she looked like a very devoted Hindu. ఆవిడ చాలా పెద్ద బొట్టు పెట్టుకున్నారు, కుంకుమ పెట్టుకొని ఉన్నారు, చాలా భక్తిగల హైందవురాల్లాగా కనబడుతూ ఉన్నారు. I did not mind it. I finished the billing. నేను అవన్నీ పట్టించుకోకుండా బిల్లు కట్టేశాను. Moment I moved from the bill counter, నేను ఆ బిల్ కౌంటర్ నుంచి అలా బయట కదలగానే she came running and said, ఆమె పరిగెట్టుకుంటూ వచ్చి చెప్తున్నారు, Sir, are you Pastor Gabriel Thomas Raj? సార్, గాబ్రియల్ థామస్ రాజు గారు పాస్టర్ గారు మీరేనా? I said, yes. నేను అవునండి అన్నాను. I was in for a shock when I looked at her. నేను ఆవిడ చూడగానే ఒక్కసారిగా నిర్ఘాంతపోయే పరిస్థితి అయింది. I said, how do you know me? నేను మీకు ఎలా తెలుసండి అని అడిగాను. She said, I follow your church for many years. ఆవిడ చెప్తున్నారు, నేను అనేక సంవత్సరాలుగా మీ సంఘాన్ని ఫాలో అవుతున్నాను, అనుసరిస్తున్నానని చెప్పారు. I got saved. నేను రక్షించబడి ఉన్నాను అని చెప్పారు. I went to a nearby small church without the knowledge of my family and took baptism, myself and my daughter. నేను నా కుమార్తె మా కుటుంబానికి తెలియకుండా దగ్గరలో ఉన్న ఒక సంఘానికి వెళ్ళి అక్కడ మేము బాప్తిసం కూడా తీసుకున్నామనే సంగతి I చెప్పారు. was so shocked. నేను చాలా నిర్ఘాంతపోయాను. She said, without that service, we cannot go to any church. ఆవిడ ఏమని చెప్పారంటే, మేము ఆ సర్వీస్ని ఆనందించాక ఏ చర్చికైనా వెళ్ళగలము అని. The only church we attend is ACA Avadi inside our small bedroom. మేము హాజరవుతున్న ఏకైక ప్రార్థనా మందిరం మా యొక్క బెడ్రూమ్ లోపల ఏసీఏ ఆవడి సంఘానికి ఆరాధనకు మేము హాజరవుతున్నాము అన్నట్టుగా తెలియచేశారు. The last days, all the world, all the people will hear the gospel. దేవుని యొక్క రక్షణ సువార్తను అంచె దినములలో సర్వలోకమును సర్వ ప్రజలను కూడా విననయ్యున్నారు. Hallelujah. హల్లెలూయా. The third invention of science in the last days is the field of communication technology. అంచె దినాల్లో సైన్స్ పరిశోధన ద్వారా కనుగొనబడింది సాంకేతిక సమాచార పరిజ్ఞానం. Satellite technology. శాటిలైట్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం. Do you know that satellite technology is something so new in the world? మీకు తెలుసా, ఈ లోకములో ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా అధునాతనమైనది. And it helps us to connect with people all over. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరితో మనము అనుసంధానం చేయబడేలా మనకు సహాయం చేస్తోంది. All our mobile phones are connected to the satellite. మన మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా ఉపగ్రహంతో అనుసంధానం చేయబడి ఉన్నాయి. You can talk to any person in any part of the world in real time. In the past 20 years this is happening. గత 20 సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడ ఏ వ్యక్తి ఎలాగున ఉండి ఉన్నప్పటికీ అక్షరాల అదే సమయానికి మీరు వారితో మాట్లాడగలిగే సౌలభ్యం మీరు కలిగి ఉన్నారు. And the communication technology is becoming so strong that you can watch whatever is happening in any part of the world in real time
in your living room in a small screen. మీరు చిన్న తెర మీద లివింగ్ రూమ్లో ఉండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎప్పుడు ఏమి జరుగుతున్నా తక్షణమే దానిని ప్రత్యక్షంగా చూడగలిగే సౌలభ్యాన్ని ఇప్పుడు మనం కలిగి ఉన్నాం. The power of communication that science has invented in these modern times are so breathtaking. అధునాతన కాలంలో సమాచార వ్యవస్థ సాధించిన ప్రగతి ఊపిరి బిగబట్టే విధంగా మనకు అనుభూతిని కలిగిస్తోంది. Real time, any part of the world, anything is right inside our living room. ప్రపంచ వ్యాప్తంగా అక్షరాల ఆ సమయానికి ఏం జరుగుతుందో ఆ దృశ్యం మన యొక్క లివింగ్ రూమ్ లో కనబడుతోంది. This technology is so significant because without this technology, one prophecy in the Bible can never be fulfilled. ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. ఈ సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినట్లయితే బైబిల్లో ఉన్న ఒక ప్రవచనం ఎప్పటికీ నెరవేర్చబడడానికి అవకాశం లేదు. What is that prophecy? ఏమిటా యొక్క ప్రవచనం? If you come to Revelation chapter 11, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే, there the Bible says during the tribulation, 2 witnesses will be sent by God to witness to the people in the world. అక్కడ బైబిల్ తెలియజేస్తోంది శ్రమల దినాల్లో 2 సాక్షులను సాక్ష్యమిచ్చే నిమిత్తం ప్రభువు భూలోకానికి పంపిస్తారు అని. When they finish testifying to the world, వారి లోకానికి సాక్ష్యమిచ్చిన సమయాన్ని ముగించిన తరువాత మనము గమనించినట్లయితే, the beast will arise from the bottomless pit and will make war with them and he will kill them. అగాధములో నుంచి పశువు వచ్చి వారిని చంపివేస్తారనే సంగతిని మనం చూడగలుగుతాం. Now their bodies will lie on the streets of Jerusalem. వారి యొక్క దేహములు యెరూషలేము వీధులలో అలాగనే పడి ఉంటాయి అని మనం గమనిస్తాం. Now the very interesting thing is, ఇప్పుడు ఆసక్తికరమైన సంగతి ఏమిటి అనంటే, they will leave the bodies on the open for 3.5 days. వారు 3.5 రోజుల పాటు వారి దేహాలను వీధుల్లో అలాగే బహిరంగంగా విడిచిపెడతారు. They will not bury it. వారు వాటిని భూస్థాపితము చెయ్యరు. Verse 9. 9వ వచనం మనం చూస్తే, Then those from the peoples, tribes, tongues and nations will see their dead bodies. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకు సంబంధించిన వారందరూ కూడా 3.5 దినాలు వారి శవములను చూస్తారు. Very stunning. చాలా నిర్ఘాంతపోయే విషయం. This incident happens in the city of Jerusalem in Israel. ఇది ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యెరూషలేం నగరములో జరగబడే చర్య. But that incident, people from all languages, all tribes, all countries will see for 3.5 days. 3.5 దినాల పాటుగా అన్ని రకాల భాషల వారు, వంశాల వారు, దేశాల వారు ఈ సన్నివేశాన్ని చూచెదరు అని వ్రాయబడింది. Now if we come to the next verse, ఇప్పుడు తర్వాత వచనాన్ని మీరు చూస్తే, it says, those who dwell on the entire earth will rejoice over them, make merry and send gifts to one another. ఈ 2 ప్రవక్తలు భూనివాసులు బాధించినందున వారు చనిపోయిన సంగతిని బట్టి ఒకరికి ఒకరు బహుమానములు లేక కట్నములు పంపుకుంటారు సంతోషంతో. Now ఇప్పుడు when John wrote this, యోహాను ఈ సన్నివేశాన్ని వ్రాసినప్పుడు 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం, this is not possible. ఇది సాధ్యం కాదు. Why? ఎందుచేత? There was no technology. సాంకేతిక పరిజ్ఞానం లేదు. If something happened somewhere, only the people in the local area can see that. ఎక్కడైనా ఏదైనా జరిగితే స్థానిక ప్రాంత ప్రజలు మాత్రమే ఆ యొక్క సంఘటనను చూడగలిగే అవకాశం ఉంటుంది. But John said, being filled by the Spirit, the whole world will see them. కానీ యోహాను దేవుని ఆత్మచేత నింపబడి తెలియచేస్తున్నాడు, సర్వలోకము కూడా వారిని చూడగలుగుతారు. How? ఎలా సాధ్యం? Today we know we can see them. ఈ రోజున మనకు తెలుసు వారిని మనం ఎలాగునా చూడగలమో. Why? ఎందుచేత? Because of the communication network we can see it on live news, what is happening in Jerusalem or wherever. ఎందుకనగా మనము కలిగి ఉన్న పౌర సమాచార వ్యవస్థ యొక్క విధానం ద్వారా యెరూషలేములో గాని మరి ఎక్కడైనాను ఏమి జరుగుతున్నను దాన్ని ప్రత్యక్ష ప్రసారంగా మనము వీక్షించగలిగే సౌలభ్యాన్ని కలిగి ఉన్నాం. This is a fulfillment of prophecy. ఇది ప్రవచనానికి సంబంధించిన నెరవేర్పు. The Lord foretold that the communication will be wide around the world. People can see it real time. ప్రభు ముందుగానే తెలియచేశారు, సమాచార వ్యవస్థ విస్తృతంగా వ్యాపించడం ద్వారా అక్షరాల జరుగుతున్న సమయంలో ఆ సన్నివేశాన్ని అనేక మంది చూడవచ్చును. The fourth important invention or increase of knowledge that is very evident is the field of medicine. 4వ అత్యంత అధునాతనమైన వృద్ధి వైద్య రంగంలో ఉంటుంది. Now this is one area that is kind of unbelievable as we see new things being
discovered, invented and practiced in the field of medicine. వైద్య రంగంలో క్రొత్త సంగతులు పరిశోధన ద్వారా కనుగొనడం, ఆ యొక్క విధానాల్ని అనుసరించడం నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. Do you know that from the top of your head to the sole of your feet, every single part, every single organ in our body can undergo a surgical procedure with precision and accuracy today? మీకు తెలుసా, తల మీద ఉన్న వెంట్రుక మొదలుకొని అరికాలు వరకు కూడా దేహములో ఉన్న ప్రతి భాగము నిశ్చయమైన విధానాలకు అనుసరించడం ద్వారా ఆపరేషన్ జరిగించబడవచ్చు. Today surgeries happen by hand, by laser, by robotic arms with a doctor sitting in another country. ఈ రోజున ఈ యొక్క ఆపరేషన్లు అనేవి చేతుల ద్వారా, లేజర్ ద్వారా, రోబోటిక్ విధానాలతో డాక్టర్ వేరే దేశంలో ఉండి కూడా ఇక్కడ ఆపరేషన్ చేసే పరిస్థితులు ఉన్నాయి. Like no other time, as days progress, we see organ transplantation becoming so common everywhere. ఈ రోజున మనం చూసినట్లయితే అవయవ మార్పిడి విధానంతో కూడిన చికిత్సలు ప్రతి చోట కూడా సామాన్యంగా జరుగుతూ ఉన్నాయి. Heart is transplanted from one person to another, kidneys, livers, pancreas, blood, everything from one person to another person. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి గుండెను మార్పు చేస్తున్నారు, ప్యాంక్రియాస్ మార్పు చేస్తున్నారు, లివర్ మార్పు చేస్తున్నారు, రక్తాన్ని మార్పు చేస్తున్నారు. Few years ago, కొన్ని సంవత్సరాల క్రితం the woman's uterus was transplanted into another woman's belly and they gave birth to children. ఒక స్త్రీ యొక్క గర్భాశయాన్ని ఒక స్త్రీ నుంచి మరి యొక్క స్త్రీ యొక్క ఉదర భాగంలోనికి మార్పు చేసి ఆ స్త్రీ బిడ్డలను కనేలాగున వైద్యం సహాయం చేశారు. Not one, many women. ఒక్కరు కాదండి, అనేక మంది స్త్రీలకు అలాగున చేశారు. But something happened last year which is nothing short of a medical achievement. అయితే గత సంవత్సరం వైద్య రంగంలో గొప్ప అద్భుత కార్యం అన్నటి సంఘటన మరొకటి జరిగి ఉన్నది. What is that? అదేమిటంటే In 2018, 2018వ సంవత్సరంలో the uterus from a dead woman was taken. ఒక చనిపోయిన స్త్రీకి సంబంధించిన మృతతుల్యమైన దేహంలో నుంచి గర్భాశయాన్ని తీసుకున్నారు. It was transplanted into another woman. అది మరి యొక్క స్త్రీ దేహంలోనికి అవయవ మార్పిడి ద్వారా ప్రవేశపెట్టారు. And then she conceived. ఆ తర్వాత ఆవిడ గర్భం ధరించారు. And last December she gave birth to a girl child. గత డిసెంబర్ మాసములో ఆవిడ ఆడపిల్లకు జన్మనివ్వడం అనేది జరిగి ఉన్నది. Can you believe that? మీరు ఈ సంగతిని నమ్మగలరా? Medicine is going to levels we can't even imagine. వైద్యము మన ఊహకు అందని ఉన్నతమైన స్థాయికి అలాగున ఎదిగిపోతూ ఉన్నది. Now what is it to do with Bible prophecy? ఇప్పుడు బైబిల్ ప్రవచనంతో దీనికి ఏంటండి సంబంధం? Now, one of the things that medical science did to our civilization in the last 200 years is not just healing diseases or eradicating diseases or plagues or something. ఈ యొక్క అంచె దినాల్లో గత 200 సంవత్సరాలుగా వైద్య శాస్త్ర పురోభివృద్ధి మనకు సంబంధించి రోగాలు నయం చేయడం, రోగాలు లేకం చేయడం ఇది మాత్రమే కాకుండా one of the greatest things that happened through the medical science was the explosion of human population. వైద్య శాస్త్రం ద్వారా జరిగిన మరొక కార్యం ఏమిటంటే మానవ సంతతి యొక్క అత్యధికమైన అభివృద్ధి అనే చర్య జరిగింది. It is not that more babies were born. అంటే ఎక్కువ శిశువులు జన్మించారు అన్నది కాదు భావం. No. It's not about birth rate. ఇది జనన సంఖ్య పెరిగింది అనేది కాదు. It's about how medical science controlled the death rate. మరణాల శాతాన్ని వైద్యం ఎలాగన తగ్గించినది. Now you'll be surprised with the statistics. మీరు ఈ గణాంకాలు వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. I'll show you one verse why I connect the science of medicine has to do greatly with Bible prophecy. ఈ వైద్య రంగానికి సంబంధించిన సూచనలను బైబిల్ ప్రవచనంతో నేను ఎందుకు అనుసంధానం చేస్తున్నానో దీనిని బట్టి మీరు అర్థం చేసుకోగలుగుతారు. Revelation chapter 9 verse 15 to 16. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 15 నుంచి 16 వచనాలు గమనించినట్లయితే, Now this passage talks about the sixth veil that was poured on the earth and the tribulation that came upon the earth.
ఇది 6వ ఉగ్రత పాత్ర కృమ్మరించబడి ఉన్నప్పుడు కలిగే శ్రమల గురించి వ్రాయబడుతున్న సందర్భంగా ఉన్న లేఖన భాగం. Now, in verse 16 it says, 16వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, the number of mounted troops was 200 million, or in other words, 20 crores. I heard their number. గుర్రపు రౌతుల సైన్యం లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని అని వ్రాయబడుతోంది. The number of people in the war zone were 20 crores. యుద్ధ రంగంలో ఉన్న వారి యొక్క లెక్క 20 కోట్లు అనే మాట ఇక్కడ మనం గమనిస్తాం. It says people from the east will come and then they will wage war over Israel and their number will be 20 crores. తూర్పు నుంచి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తారు, వారి యొక్క సంఖ్య 20 కోట్లు అని మనం గమనిస్తున్నాం. Now, when John the Apostle wrote the book of Revelation, అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథమును రచించిన సమయంలో, do you know what was the world population? ప్రపంచ జనాభా సంఖ్య ఎంత అయి ఉంటుందో మీకు తెలుసా? 15 crores. 15 కోట్ల మంది జనాభా మాత్రమే. World population. ప్రపంచ జనాభా సంఖ్యను నేను మీకు తెలియచేస్తున్నాను. 15 crores. ప్రపంచం మొత్తం మీద 15 కోట్ల But he మంది. says, only in the army 20 crores will be there. కానీ ఇక్కడ చూసినట్లయితే కేవలం సైన్యంలోనే 20 కోట్ల మంది జనసంఖ్య ఉంటారని వ్రాయబడింది. How is it possible? ఇది ఎలా సాధ్యం? Now I want to shock you with the statistics of world population over the past 2000 years. ఇక్కడ నేను గడిచిన 2000 సంవత్సరాలుగా ప్రపంచ జనాభా సంఖ్య గణాంకాల వివరాలు మీకు తెలియచేస్తాను. Do you know మీకు తెలుసా that the world population for over less than about 1900 years was not above 100 crores. 1900 సంవత్సరాల వరకు కూడా ప్రపంచ జనశాతం 100 కోట్ల కంటే మించి లేదు. Now I want you to see this graph. ఇప్పుడు ఈ గ్రాఫ్ మీరు గమనించండి. Now if you see that in AD 1, which is the time which John wrote, క్రీస్తు శకం 1 యోహాను రాసిన సమయంతో మనం చూస్తే the population was somewhere around 250 million or 25 crores. జనసంఖ్య 25 కోట్లగా ఉన్నట్టు మనం చూడగలుగుతాం. So the number is varying between 15 to 25, 15 crores to 25 crores max. కనుక 15 కోట్ల నుంచి 25 కోట్ల మధ్యలో జనసంఖ్య ఉండి ఉన్నది. Now the number is almost the same until 1900. 1900 సంవత్సరాల కాలం వరకు కూడా ఈ జనసంఖ్య దాదాపుగా అదే రీతిగా ఉంటూ ఉన్నది. The whole world population was very less. సర్వలోక సకల మానవాళి యొక్క జనసంఖ్య చాలా తక్కువ. But in 1900, which is as 200 years before us, కానీ మనకంటే ముందుగా 200 సంవత్సరాల క్రితం 1900 సంవత్సరంలో the population began to rise. జనసంఖ్య ఎదగడం ఆరంభించబడింది. How much? ఎంతగా? In 1900, the world population was 160 crores. 1900 సంవత్సరంలో 160 కోట్ల మంది జనాభా సంఖ్యగా ప్రపంచ జనాభా లెక్క అందించబడింది. 160 in 1900, 200 years ago, whole world population 160 crores. 200 సంవత్సరాల క్రితం ప్రపంచ జనసంఖ్య 160 కోట్ల మంది మాత్రమే. Now, between 1900 and today, two major world wars and many other wars. I've given you a list in the previous message. So many people died between these years. 1900 సంవత్సరం మొదలుకొని నేటి వరకు కూడా అనేకమైన ఘోర యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు జరిగాయి. వాటి వివరాలు నేను మీకు ముందుగా అందించాను. లక్షల మంది చనిపోయారు. So many famines, disease, epidemics, pestilence, all of that came. అనేక కరువులు, తెగుళ్ళు సంక్రమించాయి. But అయినప్పటికీ in these 200 years, ఈ 200 సంవత్సరాల కాలంలో do you know how much the population has grown? జనసంఖ్య ఎంతగా పెరిగిందో తెలుసా? In 200 years, this 160 crores became 770 crores. ఈ 200 సంవత్సరాల్లో 160 కోట్ల మంది జనసంఖ్య 770 కోట్ల మంది జనసంఖ్యగా ఎదిగింది. The world has never had such a population in its entire history like we had in the last 200 years. గత 200 సంవత్సరాల్లో మనం గమనించినంత జనాభా యొక్క ఎదుగుదల ప్రపంచ చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా లేనేలేదు. Now, let's come back to the prophecy. ఇప్పుడు మరలా మనము ప్రవచనం యొద్దకు వద్దామా? Apostle John said, అపోస్తలుడు యోహాన్ అంటున్నారు, I saw the war and I saw 20 crores of army people, soldiers fighting.
నేను ఆ యొక్క యుద్ధాన్ని చూచాను, సైన్యములో ఉన్న సైనికులు ఆ రీతిగా యుద్ధము చేస్తూ ఉన్న విధానాన్ని చూచి ఉన్నాను అని తెలియచేస్తున్నాడు. Now do you know how much people are there around the world in the fighting arena? How many soldiers are there? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పోరాటాల్లో యుద్ధాల్లో ఎంతమంది సైనికులు ఉన్నారో అనే సంగతి మీకు తెలుసా? As of now it is 10 crores. ఇప్పటి వరకు లెక్కేస్తే 10 కోట్ల మంది ఉన్నారు. 10 crores. 10 కోట్ల This మంది. is revealed data. ఇది తెలియపరచబడి ఉన్న సమాచారం. But they say what is not revealed is, కానీ వారు చెప్తున్న మాట ఇంకను బయట పెట్టని రహస్య సమాచారం ప్రకారం మనం చూసినట్లయితే China alone has 30 crores of people fit for military service. ఒక్క చైనా దేశం మాత్రమే తమ యొక్క పౌరులలో 30 కోట్ల మందిని మిలిటరీ సేవలు అందించడానికి తగిన సామర్థ్యము గల వ్యక్తులుగా కలిగి ఉన్నది. India has 10 crores of people fit to fight. భారతదేశానికి యుద్ధం చేయడానికి తగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వారు 10 కోట్ల మంది ఉన్నట్టుగా ఇప్పటికీ గణాంకాలు తెలియచేయబడుతున్నాయి. If you calculate that, మీరు దాని లెక్కలు వేసినట్లయితే you will find out that 20 crores going to Israel and fighting is not a big deal. ఈ యొక్క 20 కోట్ల మంది ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఆ విధంగా యుద్ధం పోరాటం చేయడం అనేది పెద్ద విశేషం ఏమీ కూడా కాదు. మరి When John said this prophecy 2000 years ago, the 20 crores will go and fight. యోహాను 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం చెప్పినప్పుడు 20 కోట్ల మంది వెళ్ళి యుద్ధం చేస్తారని చెప్పినప్పుడు People would have laughed at him. ప్రజలు అతన్ని చూచి నవ్వేసి ఉంటారు. What are you saying? We don't even have a population. Total population of 20 crores is not there. ఇప్పుడు సంపూర్ణమైన జనాభా లెక్క చూచినా 20 కోట్ల మంది లేరు కదా అని ఉంటారు. But today we know it is possible. కానీ ఈ రోజున మనకు తెలుసండి అది సాధ్యమే. And what amazes me is, నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే this growth was not gradual for 2000 years. ఇది 2000 సంవత్సరాలుగా క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చింది కాదు. Just in the last 200 years, phenomenal growth of human population. గడిచిన 200 సంవత్సరాల్లోనే ఒక్కసారిగా మానవ జనసాంద్రత పెరుగుతూ వచ్చి ఉన్నది. What is the sign? ఏమిటా సూచన? The world is going towards an end, waiting for the war. లోకము అంత్య దినాల వైపు ముందుకు వెళుచు యుద్ధం కోసమై వేచి ఉన్నది అనేది మనం తెలుసుకుంటున్నాం. Hallelujah. హల్లెలూయా. The fifth invention that has prophetical value, ప్రవచనాత్మకమైన విలువ కలిగి ఉన్న 5వ సైన్స్ పరిశోధన ద్వారా కనుగొన్నది ఏమిటంటే satellite technology. శాటిలైట్ సాంకేతిక పరిజ్ఞానం. About 100 years ago, nobody knew what satellite was. 100 సంవత్సరాల క్రితం ఉపగ్రహం అంటే ఏమిటో ఎవరికీ కూడా తెలియదు. But do you know today there are approximately 5,000 satellites today in our universe. కానీ ఈ రోజునైతే సగటున 5000 ఉపగ్రహాలు మన అంతరిక్షంలో సంచరిస్తూ ఉన్నాయి. நம்மளை சுத்தி வந்துட்டு இருக்குது 5000 செயற்கைக்கோள் சுத்துதான். They say man has sent over 8,000 satellites so far. వాళ్ళు చెప్తున్నారు మనుషులు ఇప్పటివరకు 8000 ఉపగ్రహాలు పంపించారని తెలియజేస్తున్నారు. 3,500 satellites are no longer in action because they have passed their age. అయితే 3500 శాటిలైట్ ఉపగ్రహాలన్నీ కూడా వాటి కాలం తీరిపోయాయి, అందువల్ల అవి పని చేస్తూ ఉండలేదు. So we have about 5,000 satellites around us. ఇప్పటికి మన చుట్టూరు కూడా 5000 ఉపగ్రహాలు పరిభ్రమణ చేస్తూ ఉన్నాయి. Now what is the function of these satellites? ఈ శాటిలైట్ యొక్క పని ఏమిటి? It's a very recent invention, recent. ఇది ఇటీవల కాలంలోనే కనుగొని ఉన్న సాంకేతిక పరిజ్ఞానం. They are used for 3 main reasons. 3 ముఖ్యమైన కారణాల కోసం వాటిని వినియోగిస్తారు. Number 1, మొదటిది for communication. సమాచార సౌలభ్యం కోసం వినియోగిస్తారు. Communication. సమాచార సౌలభ్యం. Every time you pick up your cell phone మీరు సెల్ ఫోన్ తీసుకున్న ప్రతి క్షణం and you call somebody, మీరెవరినైనా పిలిచారు అంటే especially overseas, ప్రత్యేకంగా వేరే దేశాల్లో ఉన్న వారిని without you knowing, you are connected to the satellite somewhere. మీకు తెలియకుండానే ఎక్కడో ఒక చోట శాటిలైట్ తో మీరు అనుసంధానం అవుతూ ఉన్నవారు అన్నమాట. That's the first reason. So you are able to connect to anyone in any part of the world. మీరు ప్రపంచంలో ఎవరితోనైనా అనుసంధానం కాగలుగుతున్నారంటే అందుకు కారణం సాంకేతిక ఉపగ్రహాలు మాత్రమే. Number 2, రెండవది the second function of the satellite is navigation. రెండవదిగా దిశానిర్దేశం చూపిస్తూ మార్గాన్ని తెలియచేయడానికి ఉపగ్రహాలు ఉపయోగపడతాయి. So every time you open an app and say I want to book a car in Ola or Uber,
or whatever. మీరు ఒక యాప్ని ఓపెన్ చేసి నేను ఓలా ఊబర్లో ఒక కార్ని బుక్ చేసుకోవాలి కోరుకుంటున్నాను అన్నట్టుగా తెలియచేస్తున్నప్పుడు ఓలా కారు ఊబర్ కారుని బుక్ பண்ணுறீங்களா, when you say that it will say set current location. మీరు అలా చెప్పగానే అది మిమ్మల్ని ఏమడుగుతుందంటే మీరు ఎక్కడ ఉన్నారో ఆ యొక్క లొకేషన్ని, ప్రస్తుతం మీరు ఉన్న లొకేషన్ని, స్థలాన్ని నిర్దేశించి తెలియచేయండి అంటుంది. So you press, yeah, this is my current location, you press it. కనుక మీరు దాన్ని ఎస్ అని చెప్తారు, మీరున్న స్థలాన్ని నిర్దేశిస్తూ తెలియచేస్తారు. It will immediately say 5 drivers are around you, so many minutes away, so many minutes away. వెంటనే అది చెప్తుంది మీ చుట్టూరు ఇంతమంది డ్రైవర్లు ఉన్నారు, వారి ఇక్కడికి చేరుకోవడానికి ఇంత సమయం, ఇన్ని నిమిషాలు పడుతోందని. And then you press book. ఆ తర్వాత బుక్ అనే బటన్ మీరు నొక్కగానే, when you book it, మీరు దాన్ని బుక్ చేసుకోగానే, the driver who does not know you, he has never been to this area, perfectly comes and arrives on your doorstep. మీకు ఏమాత్రమూ తెలియని ఎప్పుడు ఈ ప్రాంతానికి రాని డ్రైవర్ అక్షరాల మీరు ఏ గుమ్మములో నిలిచి ఉన్నారో నేరుగా అక్కడికి అలాగునే వచ్చేస్తాడు. And you can actually see him driving to your house. వాస్తవానికి మీ ఇంటికి అతను డ్రైవ్ చేసుకు వస్తున్న ఆ సన్నివేశాన్ని కూడా మీరు ఆ విధంగా చూడగలగవచ్చు. How are you able to see this? ఎలా దాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం? This is called the navigation satellite. ఇది నావిగేషన్ కృత్రిమ ఉపగ్రహం. That means దాని భావం, every time you want to pinpoint your location, మీరు ఏ సమయంలోనైనా మీరున్న స్థలాన్ని నిర్దేశించి చూపించాలని కోరుకుంటే, that is done by 3 satellites at the same time. ఒకే సమయంలో 3 కృత్రిమ ఉపగ్రహాలు పనిచేయడం ద్వారా అది సాధ్యపరచబడుతోంది. A stranger can see where you are. ఒక క్రొత్త వ్యక్తి మీరేమైనారో ఎక్కడ ఉన్నారో అనే దానిని కూడా చూడడానికి అవకాశం కల్పించబడుతుంది. The third one is the observation satellite. మూడవదేమో పరిశీలనకు సంబంధించిన కృత్రిమ ఉపగ్రహాలు. What is this? ఏమిటిది? They will observe the climate, the changes, whatever they will observe from above. ఇవి పైనుంచి వాతావరణాన్ని, పర్యావరణ వివరాలను, మార్పులన్నింటినీ కూడా పరిశీలన చేస్తూ ఉంటాయి. They can tell you how the wind is blowing, where the cyclones are coming, when it will rain, what heat, what temperature, weather reports, everything you will get from there. ఎక్కడ గాలి వీస్తుంది, ఎక్కడ తుఫాన్లు వస్తూ ఉన్నాయి, ఎక్కడ ఉష్ణోగ్రత ఏ రీతిగా ఉంటుంది, ఎక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవి తెలియచేస్తాయి. I tell you, my dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరిలారా, నేను చెప్తున్నాను, today our life is almost coming to a standstill without these gadgets. ఈ రోజున ఈ యొక్క కృత్రిమ యంత్ర విద్యుత్ పరికరాలు లేకుండా మన యొక్క జీవితం ఒక దశలో అలా ఆగిపోతుందనే పరిస్థితి వచ్చింది. 5,000 satellites controlling us. 5,000 కృత్రిమ ఉపగ్రహాలు మన మీద ఆధిపత్యాన్ని చలాయిస్తూ నడిపిస్తూ ఉన్నాయి. And beyond this, there is another satellite, they say, it's called as the killer satellite. ఇంకొకటి ఉందండి వీటన్నిటికీ బదులుగా, దాని పేరు హత్య చేసే కిల్లర్ శాటిలైట్ అని అంటారు. This is not imagination, this is real. ఇది ఊహ కాదండి, ఇది నిజము. In the year 1968, Soviet Union sent a satellite with bombs to bomb anywhere they choose from satellites. 1968 సంవత్సరంలో సోవియట్ యూనియన్ వారు ఒక ఉపగ్రహాన్ని పంపించారు. దానిలో బాంబులు ఉంటాయి. వారు ఏ ప్రాంతాన్ని నిర్దేశించుకుంటారో ఆ ప్రాంతానికి బాంబులు పంపించడం ద్వారా అక్కడ ఉన్న వారిని చంపివేయడానికి దీనిలో సౌలభ్యం ఉంటుంది. They were planning to take nuclear bombs to satellites. వారు ఈ యొక్క న్యూక్లియర్ అణుబాంబులను కూడా శాటిలైట్స్ వరకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. But then, because of a peace treaty, they shut down that program in 1983. అయినప్పటికీ 1983లో శాంతి సయోధ్య ఒప్పందం ఉండడం వల్ల వారు అట్టి చర్యలను అంతటితో ఆపు చేశారు. The satellite is dropped. ఈ యొక్క శాటిలైట్ ఆగిపోయింది. But till today, there are many countries secretly working on having killer satellites in the sky. కానీ ఇప్పటికీ కూడా అనేక దేశాలు ఇటువంటి కిల్లర్ కృత్రిమ ఉపగ్రహాలను ఏర్పాటు చేయడానికి రహస్యంగా ఏదో ఒక రీతిగా పనిచేస్తున్నాయి. They say now they have gone past bombs. Now they are using lasers to attack people and to a spot as small as 1 square inch. వారు ఏమంటున్నారంటే బాంబుల సమయం మించిపోయింది, ఒక్క చదరపు అంగుళం ప్రాంతాన్ని కూడా గురి చేసి దాని మీద దాడి చేయడం కోసం లేజర్ కిరణాలు వాడదలుచుకొని ఉన్నారు. Now what is this technology talking to us? ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం అంతయు మనతో ఏమని మాట్లాడుతూ ఉంది? If you come to Revelation chapter 13 and verse 7, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనానికి మనము వచ్చినట్లయితే, it says that beast was permitted to wage war against the saints and to conquer them.
మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడును అని వ్రాయబడుతోంది. He was also given authority over every tribe, people, language and nation. ప్రతి వంశం మీద, ప్రతి ప్రజ మీద, ప్రతి భాష మాట్లాడే వారి మీద వానికి అధికారం ఇయ్యబడి ఉన్నది. Very, very shocking. ఇది చాలా నిర్ఘాంతపరిచే సంగతి. It says the Antichrist will have universal control without any stopping. He can control any person, any country, any part of the world. ఏ వ్యక్తినైనా, ఏ దేశమునైనా, ప్రపంచంలో ఏ యొక్క భూభాగమునైనా తన ఆధిపత్యంలోకి తీసుకునే సామర్థ్యం అంత్యక్రీస్తుకి ఇవ్వబడుతోంది. And that is possible only through satellite technology. ఇదంతయు కేవలం కృత్రిమ ఉపగ్రహాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంతోనే సాధ్యమయ్యేది. Bible says he will do it from one small place. He will control the whole world. బైబిల్ తెలియజేస్తోంది, ఒక చిన్న ప్రాంతంలో ఉండి ప్రపంచమంతటి మీద కూడా తన యొక్క ఆధిపత్య విధానాలను అతడు నెరవేర్చుకుంటాడు. Very shocking. చాలా నిర్ఘాంతపోయే సంగతులు ఇవి. Number 6. ఆరవది, The sixth scientific discovery, invention that startles us in the last days is what I would call virtual reality or augmented reality. దృశ్య రూపకమైన వాస్తవికత లేకపోతే ఊహాజనితమైన వాస్తవికతను సృజించటం అనే సాంకేతిక పరిజ్ఞానం అంచె దినాలకు ఒక ముంగుర్తుగా ఉన్న సూచనగా చెప్తున్నాను. This is very, very interesting technology. ఇది చాలా చాలా ఆసక్తికరమైన సాంకేతిక పరిజ్ఞానం. This is a technology where certain things don't exist in the reality, but they will be in the virtual world, imaginary world. వాస్తవికమైన స్థితిగతుల్లో నిజముగా ఉనికి లేనివన్నీ కూడా ఊహాజనిత లోకములో మనకు కనిపిస్తూ ఉంటాయి. Now, I want you to look at this picture. నేను ఈ సన్నివేశాన్ని మీరు చూడాలని కోరుతున్నాను. You look at this man wearing a glass. It's called the VR glass. It's called the virtual reality Google. ఈ యొక్క కట్టి అద్దాన్ని మీరు గమనిస్తే దీన్ని వర్చువల్ రియాలిటీ గ్లాస్ అంటాం. The moment he wears that, ఇతను దాన్ని ధరించిన మరుక్షణం he can see what you are seeing on the other side. He can see a new world. మీరు ఇతర లోకములో అవతల ఉన్న దాన్ని కూడా చూడగలిగే సామర్థ్యాన్ని పొందుకుంటారన్నమాట. He can turn around 360 degrees. 300 డిగ్రీలు చుట్టూరు కూడా చూడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. He can look down, he can look up. అతను క్రిందకి చూడొచ్చు, పైకిని చూడొచ్చు. Everywhere it will be exactly what his eyes will see. తన యొక్క కళ్ళు అక్షరాల ఏం చూడగలో అవన్నీ కూడా చూడగలుగుతాడు. In a click of a button, ఒక బటన్ క్లిక్ చేస్తే he can turn his environment into a new environment. అతడు తన యొక్క పర్యావరణం అంతటిని కూడా నూతనమైన పర్యావరణంగా దాన్ని మార్చుకోగలుగుతాడు. That means దాని యొక్క భావం he can be in his living room, అంటే లివింగ్ రూమ్ లో ఉండియు put on the VR glass, ఆ VR గ్లాసులు పెట్టుకుని and he can switch on a tennis match. అతడు ఒక టెన్నిస్ మ్యాచ్ ని ఆన్ చేసుకుని చూస్తూ ఉన్న సమయంలో Immediately a stadium will come. వెంటనే ఒక స్టేడియం తన కళ్ళ ముందుకు అలాగనే అక్కడికి వచ్చేస్తోంది. He will play just as a player will play in a tennis match. ఒక టెన్నిస్ ఆటగాడు గ్రౌండ్ లో ఎలాగూ ఆడతాడు, ఇతను అలాగే ఆట ఆడుతూ ఉంటాడు. He will feel he is there inside that. అతడు అందులో ఉన్నట్టి అనుభూతిని పొందుకోగలుగుతాడు. Now, the moment he removes his glass, ఇప్పుడు అతడు తన యొక్క కళ్ళద్దాలు తీసేయగానే he can see the real world. అతడు నిజమైన లోకాన్ని చూస్తూ ఉండేవాడిగా ఉంటాడు. But this is becoming old. Now a new technology is coming in. అయితే ఇది కూడా ఇప్పుడు పాతదైపోయిందండి, క్రొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చేస్తూ ఉంది. What is that? అదేంటంటే It is called augmented reality. ఇది ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, ఊహాజనితమైన వాస్తవికత అని అంటున్నాం. What is that? అదేమిటంటే They have this AR glass. వారికి AR గ్లాస్ కళ్ళద్దాలు ఇవ్వబడతాయి. It is not fully closed. ఇది పూర్తిగా మూతవేయబడి ఉండదు. You can actually see everything outside. మీరు బయట ఉన్న అన్నిటినీ కూడా చూస్తూ ఉండవచ్చును. But you can actually augment, you can add something to what is not there in that place. అయితే మీరు చూస్తున్న సన్నివేశంలో నిజముగా అక్కడ ఉనికిలో లేని వాటిని మీరు ఆ ప్రాంతంలోకి, ఆ సన్నివేశంలోకి తీసుకొని కలుపుకొని ఉండవచ్చును. For example, look at this picture. ఉదాహరణకి ఈ చిత్రాన్ని Now గమనించండి. this is the iPad that you see. I can only see the iPad. నేను ఇక్కడ ఐప్యాడ్ ఉంది, దాన్ని మాత్రమే చూడగలుగుతున్నాను. But in AR, కానీ AR లో మనం గమనించినట్లయితే I can actually bring up a pillar from this. నేను ఇక్కడి నుంచి ఒక పిల్లర్ని, స్తంభాన్ని అలాగున తీసుకొని రావచ్చును. I can bring a flower pot outside. I can actually see. నేను ఒక పూల కుండిని తీసుకొచ్చి దాన్ని అక్షరాల చూస్తూ ఉండవచ్చును.
You can create a person. You can take a photograph and make it to stand before you. మీరు ఒక ఫోటోను సంసిద్ధం చేసి అది మీ కళ్ళ ముందు నిలిచి ఉండేలాగా ఒక వ్యక్తి రూపంలోనికి దానిని మీరు తీసుకొని రాగలిగే అవకాశం ఉంటుంది. Now, if this is too much, ఇప్పుడు మీరు దీన్ని చాలా ఎక్కువ అన్నట్టుగా అనుకుంటే there is another technology called hologram. మరి యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఉంది, దానినే హోలోగ్రామ్ అని అంటూ ఉన్నాం. Hologram. హోలోగ్రామ్. You can actually see an image in real quality coming out of nowhere and standing before you. శూన్యంలో నుంచి పరిపూర్ణమైన నాణ్యతతో ఎక్కడా లేనిది వచ్చి మీ కళ్ళ ముందు కనబడే అవకాశం అక్కడ ఉంటుంది. I will show you a video. Just watch this. Just a 1 minute video. ఒక్క నిమిషం వీడియో చూపిస్తాను, దీన్ని మీరు శ్రద్ధగా గమనించండి. Did you see what is there? అక్కడ ఏముందో మీరు చూచారా అండి? Just flat floor. కేవలం చదునుగా ఉన్న నేల మాత్రమే అది. People are sitting there. ప్రజలు అక్కడ కూర్చొని ఉన్నారు. Suddenly out of the floor a huge whale is rising up with the water, splashing water and then going off. అకస్మాత్తుగా నేలలో నుంచి ఒక తిమింగళం వచ్చి నీళ్లు అక్కడ అంతా కూడా వెదజల్లేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనకు కనిపిస్తోంది. No screen, nothing. ఏ తెర అటువంటివేమీ కూడా అక్కడ లేవు. You can see the reaction of the people when it comes out. అది బయటకు వచ్చినప్పుడు ప్రజల యొక్క ఆ యొక్క ప్రతిస్పందనను మీరు చూడవచ్చును, మీరు గమనించవచ్చును. They just go surprised. What is this coming out of nowhere? వారు నిర్ఘాంతపోతున్నారు, ఏమీ లేని ఇక్కడి నుంచి ఇది ఎలాగో పైకి వచ్చిందని. I saw in a video. నేను ఒక వీడియోలో ఏం చూచాను అనంటే, a pastor is in a church. ఒక పాస్టర్ గారు సంఘములో ఉండి ఉన్నారు. He is preaching in one church. ఆయన ఒక సంఘములో వాక్యాన్ని బోధిస్తున్నారు. And there's another church which is a satellite church. There's another church, he is not coming there. ఇంకొక సంఘం ఉంది, దాన్ని శాటిలైట్ చర్చ్ అంటారు. అక్కడికి ఆయన వ్యక్తిగతంగా రారు. So there is a pulpit. కనుక అక్కడ వేదిక ఉంటుంది. And there's a music team that is coming and playing and they are leading in worship. సంగీత బృందం ఉండి వాయిద్యాలు వాయించి ఆరాధన నడిపిస్తారు. After the worship is over, ఆరాధన ముగించిన తరువాత now they say the pastor will come and preach. ఇప్పుడు వారు చెప్తారు, పాస్టర్ గారు వచ్చి దాని యొక్క వాక్యం బోధిస్తారని. Now the pastor will not come through the door. ఇప్పుడు పాస్టర్ గారు తలుపులు తీసుకొని తలుపుల్లో నుంచి రారన్నమాట. He just appears just like that. అతడు అక్షరాల అలాగనే అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటాడు. He looks as a real person. ఆయన అక్షరాల నిజమైన వ్యక్తిలాగునే అక్కడ కనబడతారు. He is not here. He is miles away in another church. He is preaching. ఆయన ఇక్కడ లేడు, మైళ్ళ దూరంలో ఎక్కడో వాక్యాన్ని బోధిస్తూ ఉండి ఉన్నారు. But that video is shown live. కానీ ఆ యొక్క వీడియో ప్రత్యక్ష ప్రసారంగా అలాగునా చూపించబడుతూ ఉంటుంది. But no background, nothing. Just like that, he just comes out and he speaks. After it's over, he just disappears. అయితే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన అలాగను వచ్చి మాట్లాడతారు, ముగించిన తర్వాత అక్కడి నుంచి కనుమరు. But the technology is so breathtaking. అయితే సాంకేతిక పరిజ్ఞానం ఊపిరి బిగబట్టలేనంత విధానంతో కనబడుతోంది. Why am I saying this? ఎందుకు ఇది నేను There is తెలియచేస్తున్నాను? a verse. ఒక వచనం ఉంది. What will happen in the last days? అంత్య దినాల్లో ఏం Come జరుగుతోంది? to Revelation chapter 13. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలోనికి రండి. Verse 14 to 15. 14 నుంచి 15 వచనాలు మనం చూస్తే, He deceives those who live on the earth because of the signs that he is permitted to perform on the behalf of the beast, telling those who live on the earth to make an image of the beast who had a sword wound and yet lived. He was permitted to give a spirit to the image of the beast, so the image of the beast could both speak and cause anyone who will not worship the image to be killed. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనది భూనివాసులతో చెప్పుచు ఆ మృగమెదుర చేయకును ఇవ్వబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. If you read it very slowly, you will understand the depth of what is written there. మీరు నిదానంగా చదివితే అక్కడ రాయబడ్డ మాటల సారాంశాన్ని అర్థం చేసుకుంటారు. There is a beast who is wounded. ఒక గాయపరచబడిన మృగము ఉన్నది.
But an image of the beast will be created by human beings. అయితే మానవుల ద్వారా ఆ మృగం యొక్క ప్రతిరూపం సంసిద్ధం చేయబడుతుంది. And that image will speak. ఆ యొక్క ప్రతిరూపము మాట్లాడుతోంది. And by seeing that, దానిని చూచుట ద్వారా many people will be deceived. అనేక మంది మోసగించబడతారు. And they will fall down and worship that image. వారు ఆ విధంగా సాష్టాంగపడి ఆ ప్రతిమను ఆరాధిస్తారు. This is just the beginning. ఇది కేవలం ఆరంభం మాత్రమే. When the last days finally arrive, అంచె దినములు చిట్ట చివరిగా వచ్చేసి ఉన్నప్పుడు it will look nothing different from the real one. అది అక్షరాల కూడా నిజమైనది ఎలాగను ఉంటుందో అక్షరాల అటువంటి రూపముగానే కళ్ళ ముందు కనబడుతుంది. We are in the last days. మీరు అంచె దినముల్లో ఉండి ఉన్నాము. The last significant scientific invention that is pointing fingers towards the last days. అంచె దినములకు ముగుర్తుగా వేలు చూపిస్తూ ఉన్న అతి ప్రాముఖ్యమైన సాంకేతిక సైన్స్ పరిజ్ఞానం ద్వారా పరిశోధించి కనుగొన్న విషయం ఏమిటంటే, I call this the microchip invention. దీనినే మైక్రోచిప్ కనుగొనబడటం What is అంటాం. microchip? మైక్రోచిప్ అనగా ఏమిటి? Now earlier computers were the size of huge rooms. They were very very big machines. ముందు రోజుల్లో మనం గమనించినట్లయితే కంప్యూటర్ అనగానే పెద్ద గదిలో ఉండే పెద్ద యంత్రాలుగా ఉండేవి. Now there was this man who discovered the microchip. అయితే ఈ వ్యక్తి మైక్రోచిప్ ను కనుగొనడం జరిగింది. He tried to compress that entire huge machine computers into a palm sized small chip. He brought the whole thing there. అతడు ఎంతో పెద్ద వైశాల్యంతో ఉన్న యాంత్రిక సామాగ్రిగా ఉన్న ఆ కంప్యూటర్ని అరచేతి పరిమాణంలోనికి కుదించాలి అనే భావంతో ఉండి ఉన్నాడు. Now that is why we have a computer sitting on our desk, not in a full room. అందుచేతనే ఇప్పుడు మనం పెద్ద గదిలో కాకుండా మన డెస్క్ మీద మాత్రమే అమర్చుకోగల కంప్యూటర్ పరిమాణాన్ని కలిగి ఉన్నాం. Now that computer is not even in the desk, it's a small pocket device now. ఇప్పుడు ఆ కంప్యూటర్ అనేది డెస్క్ మీద కూడా కాదు, చిన్నగా జేబులో పెట్టుకునే స్థాయికి వచ్చేసింది. Now I'll show you how small it has become. ఇప్పుడు అది మరింకా ఎంత చిన్న పరిమాణంలోకి వచ్చిందో నేను మీకు చూపిస్తాను. Look at this picture. ఈ యొక్క చిత్రపటాన్ని చూడండి. Do you see that? మీరు అక్కడ చూస్తున్నారు కదా, The size of a rice grain. బియ్యపు గింజ అంత చిన్న పరిమాణాన్ని సంతరించుకుంది. That's a microchip. దీనినే మైక్రోచిప్ అంటాం. Now what do they do with this? ఇప్పుడు దీంతో వారు ఏం చేస్తారు అనంటే, In this small tiny grain like microchip, ఈ యొక్క చిన్న పరిమాణంలో ఉన్న బియ్యపు గింజలో ఉన్న ఈ యొక్క చిప్ని చూస్తే your whole life data can be downloaded. మీ జీవన సమాచారం అంతా కూడా అందులో నిక్షిప్తము చేయవచ్చును. Your passport, your bank accounts, your credit cards, your debit cards, your voter ID, your ration card, your medical history, whatever you want, just loaded into that small thing. మీకు సంబంధించిన పాస్పోర్టు, బ్యాంక్ వివరాలు, రేషన్ కార్డులు, వైద్య చరిత్ర సమస్తము కూడా అందులో నిక్షిప్తం చేస్తారు. Now what have they done with this? దీంతో వారు ఏం చేస్తున్నారు అంటే, I think in the country of Norway, if I'm not wrong, నార్వే దేశంలో అనుకుంటాను ఇలాగున 3,000 people have been injected with this microchip in their hands. 3,000 మంది మనుషులు ఈ యొక్క మైక్రోచిప్ను తమ దేహము లోపలి భాగములో అమర్చుకోవడం జరిగింది. It is inserted into their hands. It's in their hand. ఇది వారి చేతుల్లోకి అమరిక చేయబడి ఉన్నది. Now they go to the airport. ఇప్పుడు వారు ఎయిర్పోర్ట్కు వెళ్ళారు అనుకోండి. They don't need a ticket. They don't need a passport. Nothing. వారికి టికెట్ కానీ పాస్పోర్ట్ కానీ ఇలాంటివి ఏవి కూడా అక్కర్లేదు. Just go and scan. వెళ్ళి దాన్ని స్కాన్ చేసుకుంటారు. Everything will just pop up. అన్నీ కూడా అలాగున ముందుకు వచ్చేస్తాయి. They go to a shop. వారు షాప్కి వెళ్తారు. They buy what they want. వారికి ఏం కావాలో కొనుక్కుంటారు. Payment, just show this and just pay and come off. వారు పేమెంట్ చేయాలి, డబ్బులు చెల్లించాలంటే దీన్ని అలాగను చూస్తారు, అలాగను చెల్లించేసి తిరిగి వచ్చేస్తారు. The police stops them somewhere. పోలీసులు వారిని ఎక్కడైనా ఆపు చేశారు అన్నట్టుగా అనుకోండి. License, registration, insurance. లైసెన్సు, రిజిస్ట్రేషను, బీమా, ఈ వివరములు అన్నీ కూడా He will scan. ఇక్కడ నుంచి స్కాన్ చేసుకుంటారు. It will all come into his computer. అవన్నీ కూడా వారి యొక్క కంప్యూటర్లోనికి తెర మీదకు వచ్చేస్తాయి. Every bill they have paid in their life inside that small chip. వారి జీవితంలో వారు చెల్లించిన ప్రతి రుసుము, బిల్స్ అన్నీ కూడా ఆ యొక్క చిన్న చిప్లో ఉంటాయి. Their entire travel history
wherever they stayed, where they were, everything recorded real time. వారు ఎక్కడ ప్రయాణం చేశారో, ఎక్కడ బస చేశారో, ప్రయాణ వివరాలన్నీ కూడా అందులో అక్షరాలా నమోదై ఉంటాయి. They are admitted in a hospital in an emergency. వారు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్లో చేర్పించబడ్డారనుకోండి, Nobody has to tell them their name, what is their problem, what is their disease, nothing. What is their medical history, do they have sugar, pressure, nothing. వారి యొక్క పేరు, వివరాలు, ఏం జరిగింది, వారికి షుగర్ వ్యాధి ఉందా, వారికి రక్తపోటు ఉందా, వారి ఆరోగ్య వివరాలు ఇవేవి కూడా ఏం జరిగినా చెప్పాల్సిన పని Just లేదు. scan, వారు కేవలం దీన్ని స్కాన్ చేసుకున్నారంటే the whole medical history will come. వారి యొక్క వైద్య సంబంధమైన చరిత్ర గతమంతయు కూడా అలాగున బయటకు వచ్చేస్తోంది. Surprising, is it not? చూడ్డానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదండి. They say this chip is going to be implanted into every single human being in the world. వారు ఏమంటున్నారంటే రాబోతున్న దినాల్లో ఈ యొక్క చిప్ ని సర్వలోక సకల మానవాళికి కూడా వారు అమరిక చేయబోతున్నారని తెలియజేస్తున్నారు. Now, people ask me, Pastor, what is this? We have read something about this in the book of Revelation. Is it the same? ఇప్పుడు ప్రజలు అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు ప్రకటన గ్రంథంలో ఒక దాని గురించి చదివాం కదా, అది ఇది ఒకటేనా? If you read, what is that? అది ఏమిటో కనుక మీరు చదవగలిగితే Revelation chapter 13, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16 to 17. 16-17 వచనాలు మనం And he చూస్తే, requires everyone, small and great, rich and poor, free and slave, to be given a mark on his right hand or on his forehead, so that no one can buy or sell unless he has the mark, the beast's name or the number of his name. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదైనను నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగం పేరు, వాడి పేరుడి సంఖ్య గలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకు మరి ఎవ్వరికి అధికారము లేకుండునట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. Now the question is this chip really the mark of the beast? ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ యొక్క చిప్పే నిజంగా మృగము యొక్క సంఖ్య అయ్యుంటుందా? Is it the mark of the Antichrist? ఇది అంత్యక్రీస్తు యొక్క గుర్తునా? I'm not very sure. నేను దీన్ని బట్టి నిశ్చయంగా చెప్పలేను. But one thing I can say, అయితే ఒకటి చెప్పగలను, this is just a sample of how the world will operate in the time of the Antichrist. అంత్యక్రీస్తు దినములలో లోకము ఏ రీతిగా పనిచేస్తుంది అని చెప్పడానికి ఇది చాలా చక్కని మాదిరి అయి ఉన్నది. In my very personal opinion, నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తే the mark of the beast may not be hidden as many people think. మృగము యొక్క గుర్తు అనేది అనేక మంది ఆలోచన చేస్తున్నట్లుగా మర్మముగా ఉండదు. That's my personal opinion, okay? అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. Because I believe in those days, ఎందుకంటే నేను ఆ రోజుల్లో ఏమని నమ్ముతున్నానంటే people who worship the Antichrist will be so proud and comfortable to display his sign, his name, his number on their forehead and their hands publicly for all to see. It's a matter of pride for them. అంత్యక్రీస్తును ఆరాధించే వారందరూ కూడా ఆయా దినాల్లో వాని యొక్క సంఖ్యను, వాని యొక్క పేరును అందరికీ చూపించుకోవడానికి అతిశయంగానో డాంబికంగానో వ్యవహరించడం కోసం తమ యొక్క నుదుటి మీద, తమ యొక్క చేతి మీద దాన్ని ప్రదర్శించుకోవడానికి ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. They'll be so proud to display that because they have sold their soul to the Antichrist. వారు అంత్యక్రీస్తుకు తమ ఆత్మలను అప్పగించేసుకుని అమ్మివేసుకుని ఉన్నారు గనుక అందును బట్టి వారు చాలా జాంబికంగా అతిశయిస్తూ దాన్ని కనబరుచుకుంటారు. But this is a sign of what is to come in the future. అయితే భవిష్యత్తులో రాబోతూ ఉన్న విధానాలకు ఇది ఒక ముంగుర్తుగా లేక సూచనగా ఉండి ఉన్నది. One day I was just thinking, ఓ రోజు నేను ఆలోచన చేస్తున్నాను, now it's a small rice size grain injected. ఇప్పుడు అది కేవలం బియ్యపు గింజ వలె శరీరం లోపల ప్రవేశపెట్టడానికి ఉండి ఉన్నది. Someday it will be like a small paste that is applied on your skin. అయితే ఒక రోజుకది చర్మం మీద కేవలం రాయడానికి పనికి వచ్చే పూత మందు లాంటి విధానాన్ని కూడా కలిగి ఉండవచ్చు. It will show who you are. అది మీరెవరో చూపించేస్తుంది. When I went to Singapore, నేను సింగపూర్ దేశానికి వెళ్ళినప్పుడు when we went to this place with our children, మా బిడ్డలతో కలిసి ఒక ప్రాంతానికి మేము వెళ్ళి ఉన్నప్పుడు, here when we go into Queensland and all, they give you a band, right? ఇక్కడ మనం ఏదైనా క్వీన్స్లాండ్ లాంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారి చేతికి ఏదైనా బ్యాండ్ లాంటిది వేయడం మనం గమనిస్తూ ఉంటాం కదా. But there they don't give you a band. అక్కడ వారైతే ఇలాంటి బ్యాండ్లు ఏమీ ఇవ్వడం లేదు. They ask you to stretch your hand. వారు చేతులు చాపమని అడుగుతున్నారు. And they just chop. They just give a stamp. వారు కేవలం ఒక స్టాంప్ అలా గుద్దినట్లుగా అనిపిస్తుంది. I saw there is nothing. నేను చూస్తే అక్కడ నా కంటికి ఏమీ కనపడలేదు. I said, do it one more time, please. నేను అన్నాను, ఇంకోసారి వెయ్యండి, ముద్ర పడలేదు అన్నాను. That's it, you just go. వాళ్ళు అన్నారు, చాలండి, ఇంక మీరు ముందుకు వెళ్ళండి. What is this? ఏంటబ్బా ఇది అనుకున్నాను నేను. When we go out, they give that, and I wanted to come back again. నేను మరలా వెనక్కి తిరిగి రావాలి అని అనుకున్న సందర్భానికి
before they allowed me inside, వారు నన్ను లోపలికి అనుమతించే ముందుగా they asked me to show my hand under this light. వారు ఈ వెలుతురు కింద నా చేతిని చూపించమని అడిగి ఉన్నారు. When I put my hand under that light, నేను ఆ వెలుతురు కింద నా చేయి పెట్టగానే immediately that seal was seen on my hand. వెనువెంట నా యొక్క ముద్ర నా చేతి మీద కనిపించి ఉంది. I was so shocked. నేను చాలా నిర్ఘాంతపోయాను. Then immediately it came to my mind. అప్పుడు వెంటనే నా మనసులోకి ఏమొచ్చిందంటే, Maybe this is how the mark of the beast will be. ఒకవేళ మృగం యొక్క గుర్తు ఈ రీతిగా ఉండవచ్చునేమో అన్నట్టుగా నా మనసు కనిపించింది. Whatever it is, అది ఏదేమైనప్పటికీ we are pushing towards the end time. మనం అంత్య దినాల వైపుకు చొచ్చుకుని వెళ్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. The fifth sign that we are talking today is the explosion of information and knowledge. ఈ రోజున మనం మాట్లాడుతున్న 5వ ముఖ్యమైన సూచన జ్ఞానము యొక్క విపరీతమైన వర్ధిల్లత, విపరీతమైన విస్తరణ అనేది జరుగుతోంది. I want to add just 3 more points and I'm going to close very quickly. నేను ఒక 3 అంశాలు జత చేసి త్వరగా ముగించాలని కోరుతూ ఉన్నాను. How will the knowledge of the last days be? అంత్య దినములకు సంబంధించిన జ్ఞానము ఏ రీతిగా ఉంచబడనయ్యున్నది? 3 thoughts. 3 ఆలోచనలు. Number 1, మొదటిది, it will be a conceited knowledge. అది మోసముతో కూడిన లేక కుయుక్తితో కూడిన జ్ఞానమై ఉండబోతుంది. Conceited knowledge. కుయుక్తితో కూడిన జ్ఞానం. I want especially the young people to listen. నేను ప్రత్యేకంగా యవనస్తులు శ్రద్ధగా వినాలి అని కోరుకుంటూ ఉన్నాను. Because the world is advancing in science and technology, don't just get carried away by all of this. ఈ రోజున లోకం సైన్స్ విషయంలో సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు వెళ్తుందని దానిలో లీనమైపోయి ముందుకు వెళ్ళకండి. You must understand very carefully that this knowledge that will rise up in the last days will be filled with pride and conceit. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అంత్యదినాల్లో విస్తరిస్తున్న ఈ జ్ఞానం అతిశయముతోనూ కుయుక్తి వంటి మోసపూరితమైన జ్ఞానముతోనూ నిండి ఉంటుంది. 2 Peter chapter 3 verse 3 to 4 says, 2 పేతురు 3 నుంచి 5 వరకు ఏమని చెప్తోంది అంటే, it says, be aware of this, scoffers will come in the last days to scoff, living according to their own desires, and say, where is the promise of his coming? Ever since the fathers fell asleep, all things continue as they've been since the beginning of creation. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాలోచన చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను, పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభమునట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను అని వ్రాయబడింది. So what will happen in the last days? కనుక అంత్యదినాల్లో ఏం జరుగుతోంది? Knowledge will increase, జ్ఞానం పెరుగుతోంది. but people will be so proud that they will even make fun of God. కానీ ప్రజలు ఎంత అహంకారులు అవుతారు అనంటే దేవునిని కూడా ఎగతాళి చేసే విధంగా మారిపోతారు. They will not accept God, they will not believe in God. వారు దేవుణ్ణి అంగీకరించరు, దేవుని యందు విశ్వాసము నమ్మిక ఉంచరు. They will challenge God. వారు దేవుణ్ణి సవాలు చేసేవారు అవుతారు. They will say, we don't need God anymore. వారు అంటారు కదా, ఇక మాకు దేవునితో ఏమాత్రం అవసరం లేదు అని అంటారు. Our science is God. మా సైన్సే మాకు దేవుడు అంటారు. Science is God. సైన్సే మాకు దేవుడు అంటారు. Human beings can do everything. మానవాళి సమస్తము చేయగలరు Why అంటారు. do we need God? మనకింక దేవుడు ఎందుకు అవసరం అన్నట్టుగా అంటారు. We can protect ourselves. మనల్ని మనం కాపాడుకోవచ్చును కదా. We can produce our own food. మన సొంత ఆహారం మనం ఉత్పత్తి చేసుకోవచ్చును కదా. We can treat any disease. ఏ వ్యాధినైనను మనం వైద్యంతో నయం చేసుకోవచ్చు Why కదా. do we need God? ఇంకా మనకు దేవుడు ఎందుకు అంటారు. There is no God. దేవుడే లేడు అంటారు. And they will be so proud and they will boast about themselves and their greatness. వారు ఎంతో గర్వము గలవారై తమ సొంత గొప్పతనాన్ని డాంబికముగా చెప్పుకుంటూ ఉన్నవారవుతారు. Listen. ఆలకించండి, Listen. ఆలకించండి. From 1901 to 2000, 1901వ సంవత్సరం నుంచి 2000 సంవత్సరాల కాలం వరకు, in these 100 years, ఈ 100 సంవత్సరాల్లో there were 654 Nobel prizes that were given. 654 నోబెల్ బహుమతి ప్రదానాలు జరిగాయి. And the people who received it belonged to 28 different religious faiths. వీటిని స్వీకరించిన వారందరూ కూడా 28 రకాల మత విశ్వాసాలను కలిగిన విభిన్నమైన వ్యక్తులుగా ఉండి ఉన్నారు. Out of them, వారందరిలో కూడా, of all the Nobel prizes, నోబెల్ ప్రైజ్ బహుమతులు పొందిన వారందరిలో కూడా 65.4% of Nobel Prize winners were Christians. 65.4% నోబెల్ బహుమతి గ్రహీతలందరూ కూడా క్రైస్తవులుగా ఉండి ఉన్నారు. 21% were Jewish people. 21% అందులో యూదులై ఉన్నారు. The list is left to all these people to share. ఇక మిగిలిన వారు పంచుకోవడానికే మిగిలిన శాతం మిగిల్చబడి ఉన్నది.
But all these people who were Christians, who were so knowledgeable, intelligent, అయితే క్రైస్తవులైన ఈ ప్రజలందరూ కూడా ఎంతో జ్ఞాన వివేక సామర్థ్యములను కలిగిన వారయుండి, after all their mighty inventions, వారి యొక్క బలీయమైన పరిశోధన ఫలితాలు కనుగొన్న తరువాత they were always humble and they gave the glory to God. వారు ఎల్లప్పుడూ కూడా తగ్గింపు స్వభావమును కలిగిన వారయుండి దేవునికి మహిమను చెల్లించుచూ వచ్చారు. ఐజక్ న్యూటన్ he discovered the law of gravity, ఆయన గురుత్వాకర్షణ శక్తి కనుగొన్నారు. laws of universal motion. ఆ యొక్క విశ్వాంతరాళపు కదలికల నియమాలను ఆయన కనుగొన్నారు. Do you know what he said? ఆయన ఏమన్నారో తెలుసా? The most beautiful system of the sun, planets and comets could only proceed from the counsel and dominion of an intelligent God. అత్యంత తెలివిని వివేకమును కలిగిన దేవుడైన ఆ దేవుని యొక్క జ్ఞాన సంపదలో నుంచే భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు వంటి గమనాలు మనకు కదలికలోకి వస్తున్నవని తెలియచేశాడు. Samuel Morse, who found out the Morse code, the first telegraph, the first camera print in America. శామ్యూల్ మోర్స్ అమెరికా దేశానికి సంబంధించిన వాడు, టెలిగ్రాఫ్ కోడ్ని కనుగొని ఉన్నవాడు, కెమెరా ద్వారా చిత్రపటాల ముద్రణ కోసం ద్వారాలు తెరిచినవాడు. The first telegraphic message he gave from his invention was, look at what the Lord has done. మొట్టమొదటిగా తన యొక్క టెలిగ్రాఫ్ కోడ్ ద్వారా తను అందించిన సమాచార సందేశం ఏమయ్యున్నది అంటే, దేవుడు ఏ కార్యమును చేసి ఉన్నారో చూడుడి అనే వర్తమానమును ఆయన కోడుగా మొదటిగా పంపించి ఉన్నాడు. Someone asked him, ఎవరు ఆయన అడిగారు, what would you do when you go through a crisis? మీరు సంక్లిష్టమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మీరైతే మరి ఏం చేస్తారు అని ఆయన ప్రశ్నించారు. Morse said, మోర్స్ అప్పుడు ఏం చెప్పారంటే, more than once and whenever I could not see my way clearly, I knelt down and prayed to God for light and understanding. నా దారి స్పష్టంగా నాకు కనబడని సందర్భంలో నేను మోకరించి నా దారి నాకు స్పష్టంగా కనబడే వెలుగు కోసం, అవగాహన సామర్థ్యం కోసం నేను దేవునికి ప్రార్థిస్తానన్నా. Charles Babbage, the founder of కంప్యూటర్ వ్యవస్థ స్థాపనకు ఆధారభూతమైన చార్ల్స్ బాబేజ్ ఏమన్నాడంటే, he once said, ఒకసారి ఇలాగన్నారు, we take the highest and best of human faculties to attain an imperfect conception of the infinite power who created everything around us. మన చుట్టూ ఉన్న సమస్తమైన శక్తిని కూడా సృజించిన ఆ గొప్ప శక్తిని గుర్తించడానికి అపరిపూర్ణమైన మానవ జ్ఞాన సామర్థ్యమును మనం వినియోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామన్నట్టుగా తెలియచేశాడు. మార్కోని, who found out the రేడియోని కనుగొని ఉన్న మార్కోని అనబడే శాస్త్రవేత్త ఏం చెప్పారు? he said, ఆయన అంటున్నారు, the more I work, నేను ఎంత ఎక్కువగా పనిచేస్తానో, the more I feel God's benevolence to human beings. దేవుని యొక్క దయ మానవుల మీద ఎంతగా ఉందో దాన్ని నేను అనుభూతి చెందుతున్నాను అని తెలియచేశాడు. I realize more and more that everything is dependent on the eternal creator and sustainer. సమస్తమును కూడా నిత్యత్వానికి సృష్టికర్త, నిత్యత్వమును స్థిరపరచు వాని మీదే ఆధారపడి ఉన్నది అని నేను గుర్తిస్తున్నాను అన్నాడు. That is how they thought. ఆ రీతిగా వారు ఆలోచన చేసి ఉన్నారు. In the last days, కానీ అంచె దినాల్లోనైతే this will not be the case. ఇది అటువంటి స్థితిలో ఉండదు అండి. People will scoff at God. ప్రజలు దేవునిని ఎగతాళి చేసేవారిగా, అపహాస్యం చేసేవారిగా ఉంటారు. They will be proud and conceited. వారు గర్వము చేత, కుయుక్తి చేత నింపబడిన వారుగా ఉంటారు. Do you know? ఎందుకో తెలుసా? 70% in England, 70% of young people in England, they write in their forms under the category, what is your religion, as no religion. ఇంగ్లాండ్ దేశంలో ఉన్న యువతరం వారి యొక్క అప్లికేషన్ ఫామ్ని రాసేటప్పుడు మతము అనే కాలం రాగానే అక్కడ మేము ఏ మతానికి చెందిన వారము కాదు, లేక మతం అనేది మాకు లేదు అని రాస్తున్న వారు 70% మందిగా ఉన్నారు. We don't need God. మాకు దేవుడు అక్కరలేదు అనే వారిగా వారు ఉంటూ ఉన్నారు. That is the knowledge of the last days. ఇది అంచె దినాలకు సంబంధించిన జ్ఞానంగా ఉంది. The psalmist wrote many years ago. కీర్తనాకారుడు చాలా సంవత్సరాల క్రితమే వ్రాసి ఉంచాడు. Psalms 10:3-4. కీర్తనలు 10:3-4 The wicked one boasts about his own cravings. The one who is greedy curses and despises the Lord. In all his scheming, the wicked arrogantly thinks there is no accountability, since God does not exist. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోభులు యెహోవాను తిరస్కరింతురు, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు అనే మాట మనం చదవగలుగుతాం. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు అని వ్రాయబడి ఉంది.
I want to encourage everyone here. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని You ప్రోత్సహించగోరుచున్నాను. can get all the knowledge of the world. మీరు లోకపరమైన జ్ఞానం అంతటిని కూడా పొందుకొని ఉండవచ్చును. You can have all the degrees you want. మీరు కావాల్సిన డిగ్రీలన్నీ పొందుకోవచ్చును. You can be an inventor, you can be in IT, whatever. మీరు పరిశోధకునిగానో లేకపోతే శాస్త్ర సాంకేతిక సమాచార రంగంలో గొప్ప వ్యక్తిగానో కావచ్చును. Don't be a wicked man who will despise God. కానీ దేవునిని తృణీకరించే దుష్టునిగా మాత్రం ఉండవద్దు. That's how the world will be. ఎందుకంటే లోకం అలాగున ఉండబోతోంది. But God is looking for a people who will be humble in spite of all the knowledge they acquire. అయితే దేవుడు తాము పొందిన జ్ఞానమంతటికీ బదులుగా తమను తాము ఇంకను తగ్గించుకునే వారిని బట్టి దేవుడు చూస్తూ ఉన్నాడు. They seek God. వారు దేవుని వెతుకుతున్నారు. They believe in God. వారు దేవుని నమ్ముచున్నారు. Hallelujah. హల్లెలూయా. Many young people are kind of slowly slipping from the faith. Once they get a job, once they get a degree, once they get money, once they get, social status, we don't need God anymore. యవనస్తులు ఒక్కసారిగా వారికి ఉద్యోగం వచ్చాక లేక డిగ్రీ వచ్చాక సామాజికంగా ఒక స్థాయికి వచ్చాక నెమ్మదిగా ఇక దేవుడు మాకు అక్కరలేదు అనే స్థాయికి నెమ్మదిగా దిగజారిపోతూ ఉంటున్నారు. Let's not fall into this trap of the enemy. మనము శత్రువు యొక్క ఈ యొక్క ఉచ్చులో ఎప్పటికీ పడవద్దు. Number 2, రెండవది, how will the knowledge of the world be in the last days? లోకపరమైన జ్ఞానం అంత్య దినాల్లో ఏ రీతిగా ఉండబోతోంది? Captivating knowledge or addictive knowledge. వ్యసనాక్రాంతులుగా చెరపట్టే జ్ఞానంగా ఉండబోతోంది. The Bible says in Romans 1:19-20. రోమా 1:19-20 మనం చూచినట్లయితే, God revealed his invisible attributes, his eternal power and divine nature through the creation of the world to them. All that they could understand, God revealed to them. ఎందుకనగా దేవుని గురించి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమయ్యున్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేట పరచబడుచున్నవి. Even though God revealed it to them, దేవుడు వారికి వాటిని బయలుపరిచినప్పటికీ people will not receive it. ప్రజలు వాటిని స్వీకరించరు. Why? ఎందుకని? They'll be so proud. ఎందుకంటే చాలా గర్వాన్ని కలిగి ఉంటారు. Oh, I don't need to know more about God. నాకు దేవుని గురించి మరి ఎక్కువ తెలియాల్సిన పని లేదు. I want to study more science. నేను మరి ఎక్కువ సైన్స్ చదువుకోవాలి. I want more facts. నాకు ఎక్కువ నిజాలు వాస్తవాలు తెలియాలి. I want to see more evidence. నాకు మరి ఎక్కువ రుజువులు తెలుసుకోగలగాలి. What will be the end? అంతం ఎలా ఉండబోతోంది? That knowledge that the world gives will turn them into addicts to that knowledge. లోకమిచ్చే జ్ఞానం ఆ జ్ఞానానికే వారు వ్యసన భరితులుగా అయిపోయేటట్లుగా చేస్తోంది. Verse 21 says, 21వ వచనం ఏం చెప్తోందంటే, though they knew God, they did not glorify him as God. వారు దేవుని ఎరిగియు కూడా ఆయన్ని మహిమపరచలేదు. They did not praise him. వారు ఆయన్ని మహిమపరచలేదు. Instead, in their thing, they became nonsense or fools. దానికి బదులుగా అది వారికి బుద్ధిహీనమైనదిగా ఎంచుకున్నారు. Verse 22, 22వ వచనంలో, claiming to be wise, they became fools. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు. Listen, ఆలకించండి. world's knowledge cannot make you wise. లోకపరమైన జ్ఞానం మిమ్మల్ని జ్ఞానయుక్తంగా చేయలేదు. Only God can make you wise. కేవలం దేవుడు మాత్రమే మిమ్మల్ని జ్ఞానయుక్తంగా చేయగలరు. Don't just brag about what you know from a little classroom. ఓ చిన్న క్లాస్ రూమ్ నుంచి మీకు తెలిసిన దాన్ని బట్టి గొప్ప డంబాలు చెప్పుకోకండి. Don't think you are very wise. మీరు చాలా తెలివైన వారు అన్నట్టుగా అనుకోకండి. Just reading 5 books in your life, 10 textbooks doesn't make you wiser than God. కేవలం 5 పుస్తకాలు 10 తరగతి పుస్తకాలు చదివితే దేవుని కంటే తెలివైన వాళ్ళు అనుకోకండి. The Bible says these people are proud before God, finally became fools. బైబిల్ తెలియజేస్తుంది వీరు దేవుని ఎదుట జ్ఞానులు కనుకొని చివరికి బుద్ధిహీనులయ్యారట. This is real, this is true. ఇది నిజము, ఇది వాస్తవము. Today the world has the most number of mental disorder patients than ever before. ఈ రోజున గతములో ఎప్పుడూ లేనంత రీతిలో మానసిక వైకల్యం గల బాధితులను ప్రపంచంలో అధిక సంఖ్యలో ఈ రోజున మనము కలిగి ఉన్నాం. Do you know, in the world today, in such an advanced state of knowledge, 45 crores are mentally ill. వైద్యపరంగా ఇంత అభివృద్ధి చెందిన సాంకేతిక జ్ఞానం ఉన్న ఈ రోజుల్లో 45 కోట్ల మంది మానసిక రోగులుగా ఇంకను మిగిలి ఉన్నారు. మీకు తెలుసా? Do you know? మీకు తెలుసా? 30 crores of people are living with depression. 30 కోట్ల మంది ప్రజలు ఒత్తిడికి లోనై బాధపడుతూ జీవిస్తూ ఉన్నారు. The finding is, most of these cases became mad
because of technology addiction. వీరిలో ఎక్కువ శాతం సాంకేతిక పరిజ్ఞానం అనే వ్యసనానికి గురి అవ్వడం ద్వారా ఎక్కువ శాతం మంది అటువంటి బాధాకరమైన స్థితికి చేరుకున్నారని కనుగొనడం జరిగింది. World Health Organization recognizes video game addiction as a mental health disorder. ప్రపంచ ఆరోగ్య సంస్థ వీడియో గేమ్కి అలవాటు పడ్డాన్ని మానసిక రోగంగా గుర్తిస్తూ ఉన్నది. It's a mental disorder, it's a disease that has to be treated. ఇదికి మానసిక అస్థిరత, ఇదికి వైద్యం లేదు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. They say social media is using the same techniques of a gambling firm. వారు సోషల్ మీడియా కూడా జూదం లాంటి విధానాన్నే వారి యొక్క విధానాల్లో అనుసరిస్తూ ఉన్నారని తెలియచేస్తూ ఉన్నారు. Whatever gamblers will use, the same technology is used in social media. జూదకారులు ఎటువంటి విధానాలను వినియోగిస్తారో సామాజిక మాధ్యమాలు కూడా అటువంటి విధానాలనే వినియోగిస్తూ ఉన్నారని తెలియచేస్తున్నారు. Listen, there are some words that are introduced into the world of medicine these days. వినండి, ఈ రోజుల్లో వైద్య రంగంలో ఈ లోకములో ప్రవేశపెట్టబడిన కొన్ని విధానాలు ఎలాగున ఉన్నాయనంటే, This is not just comments I'm going to give to you. ఇది కేవలం వ్యాఖ్యానాలు అన్నట్టుగా నేను మీకు చెప్పడం లేదండి. You know, there's a new word called smartphone anxiety as a problem. నూతనమైన ఒక పదం, కొత్త సమస్యను గుర్తు చేసే పదం వచ్చింది. దాన్నే స్మార్ట్ ఫోన్ యాంగ్జైటీ, స్మార్ట్ ఫోన్ కోసమైన ఆతురత అనే. There's one more word, new word they've introduced in medicine called low battery anxiety. ఇంకొక పదాన్ని కూడా కనుగొనడం జరిగింది. అదేంటంటే బ్యాటరీ తక్కువైపోతుందని అందును బట్టి ఆతురపడే విధానాన్ని ఒక వ్యాధిగా గుర్తించి ఆ పదాన్ని ప్రవేశపెట్టారు. There is a new word introduced in the dictionary called nomophobia. అలాగే నోమోఫోబియా అనే ఒక పదాన్ని డిక్షనరీలో ప్రవేశపెట్టడం కూడా జరిగి ఉన్నది. What is that fear? ఆ భయం ఏమిటో తెలుసా? The fear that people will feel when they are out of mobile contact. ప్రజలు మొబైల్ కాంటాక్ట్కి అందుబాటులో లేనప్పుడు ఏమనుకుంటారో అని భయపడుతూ ఉండే విధానాన్ని ఈ పదంతో వివరించడం. They are saying your nervous system has become damaged. మరి ఏమని తెలియజేస్తారంటే, ఈ విధమైన విధానం రావడానికి కారణం మీ నరముల వ్యవస్థ కొంతమేరకు బలహీనమైనది, అందువల్లే ఈ లక్షణం ఉంటుందని చెప్తున్నారు. There is a new word they are calling FOMO, FOMO. నూతనమైన పదం ఒకటి కనుక్కున్నారు, దాని పేరు ఫోమో. What is FOMO? FOMO అనగా ఏమిటి అనంటే, Fear of missing out. మిస్ பண்ணிருவானோ என்ன, మిస్ అయిపోతానేమోననే భయం. what you will miss? ఏమి కోల్పోతున్నారు అక్కడ? I will miss looking at that news. నేను ఆ వార్తను చూడకుండా కోల్పోతానేమో అనే ఒక భయం. I will miss the photograph. ఆ యొక్క ఫోటోస్ నేను కోల్పోతానేమో అనే భయం. I will miss the update. నేను ఆ అప్డేట్ని తెలుసుకోలేకపోతానేమో అనే ఒక ఆలోచన. They say, this is a study, they say మరి చెప్తారు, ఇది ఒక అధ్యయనం. 23% of Indian students are logging onto the mobiles more than 8 hours in their smartphone a day. భారతదేశ విద్యార్థులు 23% మంది వారి యొక్క స్మార్ట్ ఫోన్కు కనీసం రోజుకు 8 గంటల పాటు అలాగనే అంటి పెట్టుకుని ఉంటున్నారు. Most of that is of no use. వారిలో ఎక్కువ శాతం ఏమాత్రం ప్రయోజనపడని కార్యాలే. They just don't want to miss anything. వారు ఏది కూడా మిస్ కాకూడదనే ఆలోచన కలిగి ఉండి అలా చేస్తారు. ఇది మిస్ பண்ணிடக்கூடாது. ఏది మిస్ అవ్వకూడదు. In church, సంఘంలో కూడా they are listening to a message. వారు వర్తమానాన్ని ఆలకిస్తుంటారు. Suddenly they feel, is there an update? అకస్మాత్తుగా ఏదైనా అప్డేట్ వచ్చిందేమో అనుకుంటారు. What if there was a WhatsApp I didn't watch? వాట్సాప్ నేను చూసుకోలేదే అన్నట్టుగా అనుకుంటారు. Facebook లేదా అప్డేట్ మిస్ பண்ணிருப்போம். ఫేస్బుక్లో అప్డేట్ మిస్ అయిపోయానేమో, ఆన్ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I don't want to miss anything. నేను ఏది కూడా కోల్పోవడానికి ఇష్టపడడం లేదు. You are going through a mental disorder. మీరు మానసికమైన క్రమరాహిత్యానికి లోనవుతున్నారు. It's no joke. ఇది ఏమాత్రం తమాషా అన్నట్టుగా కాదండి. Don't let this knowledge of the world capture you into captivity. ఈ లోకపరమైన జ్ఞానం చెరలోకి మిమ్మల్ని చెరపట్టకుండా జాగ్రత్త పడండి. Last one. ఆఖరిది, The knowledge in the last days will not only be conceited, it will not only be captivating. In the last days, the knowledge will be corrupting the soul. అంచెదినాల్లో ఉన్న ఈ జ్ఞానం కేవలం కుయుక్తిపరమైనది మాత్రమే కాదు, ఒక వ్యక్తి ఏకాగ్రతను తీసుకోవడం మాత్రమే కాదు, కానీ ఒక వ్యక్తి యొక్క క్రమాన్ని అక్రమానికి పాడు చేసేదిగా ఉంటుంది. Be careful about the science, things, technologies bringing into your hands. సాంకేతిక పరిజ్ఞానం, సైన్స్ మీ చేతిలో తీసుకొస్తున్న వస్తువుల గురించి చాలా జాగ్రత్త పడండి. Romans 1:28 says, రోమా 1:28 ఏమని చెప్తోందంటే, because they did not think it worthwhile to acknowledge God,
God delivered them over to worthless mind and to do what is morally wrong. They were filled with all unrighteousness, evil, greed and wickedness. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించెను. Be careful about the knowledge that is spreading. చాలా జాగ్రత్త, విస్తరిస్తున్న జ్ఞానాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. Do you know, my dear brothers and sisters? నా ప్రియ సోదర సోదరిలారా, మీకు తెలుసునా 35% of all Google searches made in this world is about abusive, dirty, filthy stuff on the internet. 35% చేయబడుతూ ఉన్న గూగుల్ సెర్చ్లన్నిటిలో 35% చూడకూడనివి, అభ్యంతరకరమైనవి, అపవిత్రమైన కార్యాలను చూడడం కోసం వెదుకుతూ ఉండే సెర్చ్లుగా నమోదు అవుతూ ఉన్నాయి. You have to be careful. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. We are not corrupted పాడు చేసేది వచ్చేస్తోంది. in the garb of knowledge. ఈ జ్ఞానం అనే చెత్తలో నుంచి పాడు చేసే విధానాలు వస్తున్నాయి. Be careful. చాలా జాగ్రత్త వహించాల్సి సుమండి. Satan is a deceiver. సాతాను మోసగాడయ్యున్నాడు. He will give you an expensive gadget. అతడు మీకు అత్యంత ఖరీదైన సాంకేతిక పరిజ్ఞాన సాధనాన్ని మీకు ఇస్తాడు. Give you very latest gadgets. అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞాన వస్తువులు ఇస్తాడు. Before you know what's happening, he will deceive you into all rubbish. ఆ విధంగా చెత్తలోనికి తీసుకుని వెళ్ళడానికి మిమ్మల్ని మోసగించి వేస్తూ ఉంటాడు. And it will destroy your personal life. అది మీ వ్యక్తిగత జీవితాన్ని పాడు చేస్తుంది, your family, కుటుంబాన్ని పాడు చేస్తుంది, your society, మీ సమాజాన్ని కూడా పాడు చేస్తోంది, and your place in heaven. అలాగే పరలోకంలో ఉన్న మీ స్థానాన్ని కూడా పాడు చేస్తోంది. Lord, ప్రభువా, help me to understand దయచేసి అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయండి. that the world is increasing in knowledge. లోకము జ్ఞానములో ఎంతగానో అభివృద్ధి చెందుతూ ఉన్నది. At the same time, అదే సమయంలో let me increase in your knowledge. నేను నీ జ్ఞానములో వృద్ధి చెందులాగున సహాయము చేయండి. Hallelujah. హల్లెలూయా. The world is going after knowledge. లోకము జ్ఞానము వెంటపడి వెళ్తోంది. But I will seek the Lord. అయితే నేను మాత్రం ప్రభువును వెదికేవానిగా ఉంటాను. I will get prepared for his coming. నేను ఆయన రాకడ కోసం సంసిద్ధమవుతూ What a ఉంటాను. wonderful moment to discover the treasures that God has for his people. దేవుడు తన ప్రజల కోసం దాచి ఉంచిన అతి శ్రేష్టమైన నిధులను కనుగొనడం అనేది ఎంత ఆశ్చర్యకరమైన అనుభూతి. Just understand how much God loves each and every one of us. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం For చేసుకోనండి. many people who don't know Jesus, all these things are darkness. అనేక మంది యేసును ఎరుగని వారికి ఇట్టి చర్యలన్నీ కూడా అంధకారముగానే ఉండిపోతూ ఉన్నాయి. They don't know about the coming of the Lord. వారికి ప్రభు యొక్క రాకడ గురించి తెలియదు. They live as if today is the best day in their life. ఈ రోజే వారి జీవితాల్లో శ్రేష్టమైన రోజు అన్నట్టుగా వారు జీవించేస్తున్నారు. They do whatever they want, they see whatever they want, they go wherever they want. వారికి ఏం కావాలో అది చేస్తున్నారు, ఏం చూడాలో చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తున్నారు. They have no idea that the world is moving towards an end. లోకము అంతం వైపు కదులుతూ ఉన్నదనే ఆలోచన వారు ఏమాత్రమూ కలిగి ఉండలేదు. I am drawing closer to the coming of the Lord Jesus Christ. ప్రభువైన యేసు యొక్క రాకడకు నేను సమీపంగా వచ్చేయిచూ ఉన్నాను. They don't know that. వారికి ఆ సంగతి అయితే తెలియదు. But God has given us not just what the schools and colleges and our websites are teaching us, all the information. Beyond all that knowledge, God has given us a great knowledge. అయితే దేవుడు మనకు స్కూళ్ళు, కాలేజీలు, వెబ్సైట్లు నేర్పించే జ్ఞానమంతటి కంటే మించిన అతి శ్రేష్టమైన జ్ఞానముతో కూడిన సమాచారమును మనకు అనుగ్రహించుచూ ఉన్నారు. What is the greatest thing? ఏమిటి ఆ యొక్క గొప్ప కార్యం? Apostle Paul said, అపోస్తుడైన పౌలు అంటున్నారు, that I may know him and the power of his resurrection. నేను ఆయనను ఎరుగునట్లును ఆయన పునరుద్ధాన బలమును ఎరుగునట్లు When అయ్యుండగా Jesus comes, యేసు వచ్చి ఉన్నప్పుడు I want to be with him. నేను ఆయనతో కూడా ఉండాలి. I want to be with him. నేను ఆయనతో కూడా ఉండాలి. I want to be found in his kingdom. నేను ఆ రాజ్యంలో కనుగొనబడాలి. All these things will pass away. ఇవన్నీ కూడా గతించిపోతాయి. These satellites will fall down one day. ఒక రోజున ఈ ఉపగ్రహాలన్నీ కూలిపోతాయి. All these inventions will be burnt in fire. ఈ జ్ఞాన పరిశోధనలన్నీ కూడా అగ్ని చేత పూర్తిగా కాల్చబడిపోతాయి. But people who serve the Lord and who are faithful to him, అయితే ప్రభువుకు నమ్మకంగా సేవించుచూ ఉన్నవారు, they will meet him in the air. వారు ఆయన్ని మధ్యాకాశములో కలుసుకొనయ్యున్నారు. Lord, I want to be in that number. ప్రభువా, ఆ సంఖ్యలో నేను ఉండగోరుచూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Maybe we are not in the crowd of all the intelligent people in the world. ఒకవేళ ఈ లోకపరమైన జ్ఞానుల సమూహములో మనము ఉండలేకపోవచ్చునేమో గాని We may be considered as fools before the eyes of the world.
మనము లోకము యొక్క కనుదృష్టిలో బుద్ధిహీనులుగా ఉంచబడవచ్చునేమో గాని, but let us not worry about it. అయితే దాని గురించి విచారించవద్దు. Lord, I don't want to be one among the most intelligent people in the world. ప్రభువా, ఈ లోకములో అత్యంత జ్ఞానం గల వారిలో నేను ఒకడిగా ఉంచబడాలని కోరుకోవడం లేదు గాని, I want to be one among the saints. నేను పరిశుద్ధుల మధ్యలో ఒకనిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. I want to be in heaven. నేను పరలోకములో ఉండాలని కోరుతున్నాను. How many of you want that? మీలో ఎంతమంది అలా కోరుకుంటున్నారు? ప్రియమైన వారలారా, ఈ ఆరాధన మీకు ఆశీర్వాదంగా ఉండునని మేము విశ్వసించుచున్నాము. ఇంకను మీరు మా ఆరాధనలను వీక్షించ ఆశించినట్లయితే ACA ఆవడి అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసినదిగా కోరుకుంటున్నాం. మరియు ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదములను మాకు మీరు తెలియచేయండి. మీ యొక్క చిరునామాను, మీ ఫోన్ నంబర్ను మాకు పంపించవలసిన ఈమెయిల్ అడ్రస్ acaavadi@gmail.com. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మాకు తెలియచేయుటకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9380217774. మరి యొక్క నంబర్ 9382217774. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.